నిన్న సెషన్‌లో మనం వర్డ్‌ప్రెస్ గురించి మొత్తం చూసామండి. సో, ఇవాళ వర్డ్‌ప్రెస్‌కి మనం మామూలుగా బ్యాక్ ఎండ్‌కి కొంచెం సపోర్టింగ్‌కి కోడ్ కావాలని చెప్పాం. అంటే మనం వెబ్‌సైట్‌లో చేసే చిన్న చిన్న కరెక్షన్స్‌కి అంటే మన వెబ్‌సైట్‌ని 2 స్టేజెస్ ఉంటాయని చెప్పుకున్నాము. సో, డైలీ డెవలప్‌మెంట్ చేసేయడం అంటే మొత్తం థీమ్ సెటప్ చేసి, ఈ కలర్ సెటప్ గాని, కింద హెడర్ ఏముంటుంది, ఫూటర్ ఏముంటుంది, మొత్తం సెటప్ చేసి స్టేజ్ మొత్తం ఉంటది. అప్పుడు ఇనీషియల్‌గా మనకి వెబ్‌సైట్‌లో కొన్ని పేజెస్ ఉంటాయి. సో, మన ప్రొడక్ట్స్‌కి సంబంధించి, సర్వీసెస్‌కి సంబంధించి కొన్ని పేజెస్ ఉంటాయి. అవన్నీ ఉంటాయి. సో, తర్వాత డైలీ ఏంటంటే మనం కొత్తగా ఒక పోస్ట్ అనేది ఒక పేజ్ గాని, పోస్ట్ గాని మనం సైట్‌లో వేసుకుంటా ఉండాలి. ఎందుకంటే డైలీ బ్లాగ్స్ లాంటివి వేస్తా ఉండాలి. సో, ఒక చిన్న స్ట్రాటజీ ఏంటంటే గనక మన సైట్‌లో ప్రొడక్ట్స్, సర్వీసెస్ అంటే ఇంటీరియర్ ఉంది. ఇంటీరియర్ సర్వీస్ ఒకటే ఉంది. కానీ సర్వీసెస్ కొత్తయి మనం పెట్టలేం. మన దగ్గర ఉంటేనే మనం ఏం చేయగలమంటే, ఇంకో కొత్త సర్వీస్ పేజ్ అనేది సైట్‌లోకి యాడ్ చేయగలం క్రియేట్ చేసి. కానీ మన సైట్‌కి ట్రాఫిక్ ఉండాలి. గూగుల్‌కి మన సైట్ యాక్టివ్‌లో ఉందని తెలియాలి అంటే గనక మోస్ట్‌లీ పెద్ద కంపెనీస్ అన్నీ గూడా చిన్న చిన్నవి కాకుండా పెద్ద కంపెనీస్ అన్నీ గూడా ఏం చేస్తారంటే బ్లాగ్స్ రాస్తా ఉంటారు. అంటే మన బిజినెస్ దేనికి సంబంధించిందో దాని మీద బ్లాగ్స్ రాస్తా ఉంటారు. సో, అట్లాగే సైట్‌లో చిన్న చిన్న చేంజెస్ చేయాల్సొస్తా ఉంటది. ఇప్పుడు ఈ ఇమేజ్ పెట్టాము. ఇది తీసి వేరేది చేయాల్సొస్తా ఉంటది. సో, ఇలా డైలీ యాక్టివిటీస్ అనేది మనం కొత్త పేజెస్ థీమ్ పరంగా గూడా చిన్న చిన్న చేంజెస్ అయి మనం చేసేసుకుంటామని చెప్పుకున్నాము. సో, దానికేంటంటే గనక మనకి ఆహ్, నోట్‌ప్యాడ్ ఒకటి తీసుకుంటున్నాము. జస్ట్ ఒక కోడ్ ఫార్మాట్ ఉంటదండి చిన్నది. సో, కోడ్ గురించి జస్ట్ ఆ కోడ్ ఐడియా ఉంటే గనక చాలు. సో, ప్రతి వెబ్‌సైట్‌కి బ్యాక్ ఎండ్ ఏమైతది అంటే గనక మనది బ్యాక్ ఎండ్ కోడింగే ఉంటది. కానీ ఈ సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్స్ వల్ల ఏమైతుందంటే మనం కోడింగ్ టచ్ చేయకుండా డాష్‌బోర్డ్ నుంచే మనం ఆపరేట్ చేయొచ్చు. అదే పీహెచ్‌పీ, జావా సైట్ అయితే గనుక మొత్తం కోడ్ ఇట్లానే ఉంటది. మీరు ఏ చిన్న టైటిల్ పెట్టాలన్నా సరే ఇక్కడ బ్యాక్ ఎండ్ ఇది ఎడిట్ ఆప్షన్ రాదు మనకి. ఎందుకంటే ఇది బ్యాక్ ఎండ్ యాక్సెస్ లేదు కాబట్టి. మీకు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, మనం ఏం చేస్తామంటే సైట్‌కి టైటిల్ ఉంటది. ఆ టైటిల్ చేంజ్ చేయాలి అంటే గనుక మనం ఇక్కడ కోడ్‌లోకెళ్ళి చేంజ్ చేయాల్సిందే. ఆ కోడ్ దానికి సంబంధించి కోడ్ ఏం రాసుంటదని ఐడియా ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అంటే కోడింగ్ ప్లాట్‌ఫార్మ్స్ అన్నీ ఇట్లా కోడ్స్‌లో ఎడిట్ చేసుకుంటాం. సీఎంఎస్ ప్లాట్‌ఫార్మ్స్ ఏంటంటే ఇలా డాష్‌బోర్డ్ నుంచి ఆపరేట్ చేసుకుంటూ ఉంటాం. వీటిల్లో పెయిడ్‌గా అప్‌గ్రేడ్ అయితే గనుక ఇంకేమన్నా మనం చేంజెస్ చేయాలి అంటే సీఎస్ఎస్ అనేది గూడా ఏంటంటే కోడింగ్. సో, ఇట్లా కోడింగ్ ఉంటది. సో, మనమేంటంటే కోడింగ్ అసలేం టచ్ చెయ్యము. కాకపోతే సైట్‌లో చిన్న చిన్న కరెక్షన్స్ అయి చేస్తానికి మనకు కోడింగ్ గావాలి. సో, వెబ్‌సైట్ ఎట్లా ఉంటది అంటే గనుక సింపుల్‌గా హెచ్‌టీఎంఎల్ అని చెప్పుంటది. సో, హెచ్‌టీఎంఎల్ అని సైట్ స్టార్ట్ అయితది అట్లానే. జావా అయినా ఏదైనా వర్డ్‌ప్రెస్ బ్యాక్ ఎండ్ గూడా అట్లానే ఉంటది. కానీ జస్ట్ మనకి డాష్‌బోర్డ్ నుంచి ఆపరేట్ చేస్తాం కాబట్టి కనబడదు. సో, ప్రతిదానికేంటంటే హెడర్ ఉంటది సైట్‌లో. హెడర్ సెక్షన్ ఉంటది. సో, అంటే సైట్‌ని 2 రకాలుగా డివైడ్ చేస్తారనమాట. సో, టైటిల్ ఉంటదిక్కడ. సో, ఇట్లా మనం కోడ్ ఇట్లా బిల్డ్ చేసుకుంటూ వెళ్తాం. టైటిల్ ఏంటంటే సో, ఏఎస్ఎం ఎక్స్‌పోర్ట్స్ అని చెప్పి పెడుతున్నాం ఊరికనే. సో, సైట్ టైటిల్ అని చెప్పి. సో, స్లాష్ టైటిల్ అని చెప్పి రాస్తాం. అంటే ప్రతిదానికి ఏముంటదంటే ఒకటి ఓపెన్ చేస్తే దానికి క్లోజింగ్ ఉండాలన్నమాట. క్లోజింగ్ అంటే స్లాష్ పెట్టి క్లోజ్ చేస్తాం. సో, మీరు సైట్‌లో ఏ కమాండ్ ఓపెన్ చేసినా క్లోజ్ చేయాలి. సో, టైటిల్ రాస్తానికి ఏం చేశాను ఇట్లా పెట్టాను. సో, దీని తర్వాత ఏంటంటే హెడ్ క్లోజ్ చేసేస్తున్నా. సో, హెడ్ అయిపోయింది. తర్వాత ఇంకో పార్ట్ ఏముంటదంటే సైట్‌లో బాడీ ఉంటది. సో, మీకేంటంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఈ మధ్యలో చాలా కోడింగ్ ఉంటది. మనం అదంతా అసలు మనకు అవసరం లేదు. జస్ట్ మనకు తెలియాల్సింది ఏంటనేది నేను ఒకసారి కోడ్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. సో, ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఒక పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి. నార్మల్‌గా అయితే పారాగ్రాఫ్ స్టార్ట్ చేయమంటే మామూలుగా ఎగ్జామ్‌లో గాని నోట్‌ప్యాడ్ ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో పారాగ్రాఫ్ స్టార్ట్ చేయమంటే సో, ది దిస్ ఈజ్ లైక్ ఇట్లా రాసేస్తాం. వీఆర్ ఎక్స్‌పోర్ట్ కంపెనీ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి ఇట్లా మామూలుగా మనం ఇట్లా మెన్షన్ చేసుకుంటా వెళ్ళిపోతాము. సో, ఇట్లా మెన్షన్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే ఏమైతది అంటే రాస్తున్నాం. కానీ గూగుల్‌కి ఇది పారాగ్రాఫ్ అని ఎట్లా తెలుస్తదంటే మనం పెట్టే కోడ్ రాసే కోడ్‌ని బట్టి అది పారాగ్రాఫ్ అనేది తెలుసుకుంటదనమాట. సో, పారాగ్రాఫ్ అయిపోంగానే క్లోజ్ చేయాలి. సో, బ్యాక్ ఎండ్ ఇట్లా రాసుకుంటూ వెళ్తారు. కానీ మనకి వర్డ్ డాక్యుమెంట్‌లో ఇందులో ఎట్లా అయితుంది మనం అసలు కోడ్ ఏమి టచ్ చేయట్లా. సో, జస్ట్ బేసిక్‌గా ఏం చేస్తున్నామంటే గనక
సో ఇక్కడ టైటిల్ పెడుతున్నాం. టైటిల్ మనం కోడ్ ఏం రాయట్లేదు. సో ఇక్కడ ఏం పెడుతున్నామంటే కనుక ఎక్స్‌పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. ఒక పేజ్‌కి టైటిల్ ఉంటది కదా! ప్రతి పేజ్‌కి టైటిల్ ఉంటుంది. సో మనం ఇక్కడ ఓపెన్ చేసుకుంటే దీనికి టైటిల్ ఇదని పెట్టుకున్నాము. కోర్స్ పేజ్‌కి కోర్స్ నేమ్‌తో టైటిల్ ఉంటది. అట్లాగా ప్రతి పేజ్‌కి టైటిల్ ఉంటది. మీరు ఏదైనా ఆర్టికల్ చదివినా దానికి సంబంధించి కూడా ఒక టైటిల్ అనేది ఉంటది. సో ఇక్కడ పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి అంటే గనుక రాసేస్తున్నాం. లేదు మీరు ఎక్స్‌క్లూజివ్‌గా పారాగ్రాఫ్ లాగానే స్టార్ట్ చేయాలి అనుకుంటే గనుక ఇట్లా ఉంటది. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇది ఆటోమేటిక్‌గా పారాగ్రాఫ్ కింద రైట్ ఎ ఫ్యూ వర్డ్స్ అబౌట్ అని చెప్పి ఇట్లా వచ్చేస్తుంది. సో ఇట్లా రాస్తున్నాము. సో దీన్ని నేను బోల్డ్ చేయాలి. సో బోల్డ్ చేయాలి అంటే నాకు ఇట్లా వస్తుంది. బోల్డ్ వస్తుంది. సో కోడింగ్ ఏం చేయట్లే. నేను ఉన్న ఆప్షన్స్ తోనే నేను హైఫన్ ఇట్లా పెడుతున్నా. సో దీనికి ఏదైనా లింక్ ఇవ్వాలి. క్లిక్ చేస్తే వేరే దగ్గరికెళ్ళే విధంగా లింక్ ఇవ్వాలి. ఆ లింక్ ఇక్కడ నేను మన పేజ్ అయినా ఇవ్వచ్చు. లేకపోతే బయట నుంచి వికీపీడియా పేజ్ గాని, లేకపోతే మనం ఇంకో సైట్ పేజ్ గాని అట్లా ఇవ్వొచ్చనమాట. అంటే మనం ఇక్కడ కోడింగ్ ఏం చేయట్లేదు. కానీ మనకు బేసిక్‌గా అవసరమైతది కోడింగ్. సో అట్లానే హెడ్డింగ్ పెట్టాలి. సో ఏదైతే సైట్ ఉందో దీన్ని మనం హెడ్డింగ్ కింద పెట్టాలి అంటే గనక ఇక్కడ కొత్తగా క్లోజ్ చేసినప్పుడు హెడ్డింగ్స్ అని ఇస్తున్నాడు. సో హెడ్డింగ్స్‌లో నా ఒక 6 ఉంటాయి. సో, ఫస్ట్‌గా పెట్టేదాన్ని హెచ్1 కింద తీసేసుకుంటది. ఆటోమేటిక్‌గా పేజ్ హెచ్1 తీసుకుంటది. అంటే పెద్దగా కనిపిస్తదనమాట. అంటే ఇది నాకు పెద్దగా కనిపిస్తుంది యూజర్‌కి. కానీ గూగుల్‌కి తెలియాలి ఇది హెడ్డింగ్ అని, మెయిన్ హెడ్డింగ్ అని తెలియాలి అంటే గనక ఇది హెచ్1 కింద తీసేసుకుంటది ఆటోమేటిక్‌గా. సో, దీని తర్వాత మిగతావన్నీ హెచ్2లు, హెచ్3లు, హెచ్4ల కింద అవుతాయన్నమాట. సో, హెచ్2లు అంటే సబ్ హెడ్డింగ్స్ అన్ని హెచ్2ల కింద పెడతామనమాట. మిగతాయన్నీ హెచ్3ల కింద పెడతా ఉంటాం. సో, మనం ఒక హెడ్డింగ్‌ని దిస్ ఈజ్ హెచ్2, హెచ్3 ఇప్పుడు దీన్ని హెడ్డింగ్ కింద పెట్టాలి అంటే మనం కూడా హెడ్డింగ్ సెక్షనే తీసుకోవాలి. సో, హెచ్2 అనేది హెచ్2 కింద పెట్టిన. సో, ఇది హెచ్2లోనే ఉంది. సో, మళ్ళీ ఇంకొక హెడ్డింగ్ తీసుకుంటున్నా. సబ్ హెడ్డింగ్స్ అన్నీ హెచ్3లో పెడతాం. అంటే సైడ్ హెడ్డింగ్స్ మనం రాసేటప్పుడు కొంచెం పెద్దగా సబ్ హెడ్డింగ్స్ ఇట్లా రాస్తాం కదా! గూగుల్‌కి అర్థం అవ్వడం కోసం ఉంటుంది. సో, ఇది ఇక్కడ పెట్టుకున్నాము. ఇది హెచ్1 రాలేదు. సో, ఇప్పుడు నాకు కావాల్సింది పారాగ్రాఫ్ కాదు. హెడ్డింగ్ ఒక సైడ్ హెడ్డింగ్ పెడుతున్నాను. ఇది హెచ్3 పెడుతున్నా. సో, ఇది ఇప్పుడు ఎందులో ఉంది అంటే హెచ్2లో ఉంది. హెచ్3 కిందకి మార్చాలి అంటే ఇట్లా జస్ట్ సింపుల్‌గా పెట్టేస్తే సరిపోతది. సో, ఇది నాకు చూడంగానే సైజ్‌ని బట్టి తెలుస్తుంది. గూగుల్‌కి ఇది మెయిన్ హెడ్డింగ్, సబ్ హెడ్డింగ్ అని తెలియాలి అంటే గనక హెచ్2లో, హెచ్3లో అని మెన్షన్ చేస్తాం సైడ్ హెడ్డింగ్‌ని. పారాగ్రాఫ్ లాగా రాయకుండా ఆ సైడ్ ఉండే హెడ్డింగ్‌ని సో, అట్లా పెడతాం. సో, మనం ఇట్లా పారాగ్రాఫ్‌కి పారాగ్రాఫ్ అని పెడుతున్నాం. హెచ్1 ఏదన్నా రాయాలి అంటే గనుక హెచ్1 అని చెప్పి ఇట్లా మెన్షన్ చేస్తాం. సో, దిస్ ఈజ్ హెచ్1 అంటే అక్కడ వేరే హెడ్డింగ్ ఏదో వస్తది. కానీ మనకు అర్థం అవ్వడం కోసం హెచ్1 అని చెప్పి రాస్తున్నాం. సో, తర్వాత సబ్ హెడ్డింగ్స్ ఏదైనా ఉంటే గనుక హెచ్2లో అక్కడ కంటెంట్ ఏం రావాలో అది రాస్తాం. కానీ మనకిక్కడ జస్ట్ బేసిక్ పర్పస్ కాబట్టి హెచ్2 అని చెప్పి స్లాష్ హెచ్2, హెచ్3 దిస్ ఈజ్ హెచ్3. సో, ఇట్లా మెన్షన్ చేస్తాము. ఏదైనా బోల్డ్ పెట్టాలి అంటే గనక సో, ఇక్కడ ఏం చేస్తున్నాం సింపుల్ లాజిక్ ఏంటంటే ఏదైతే ఓపెన్ చేస్తున్నామో దాన్ని క్లోజ్ చేసేయాలి. విత్ స్లాష్ పెట్టి క్లోజ్ చేస్తున్నాం. సో, హెడ్డింగ్స్ ఉంటాయి. 6 ఉంటాయి. కానీ 6 వరకు మనం వాడం. మోస్ట్‌లీ హెచ్1, హెచ్2, హెచ్3 వాడతాం. సో, మెయిన్ పేజ్ టైటిల్‌ని హెచ్1 కిందే యూజ్ చేయాలి కంపల్సరీ రూలు. మిగతాయి సబ్ హెడ్డింగ్స్ అన్నీ హెచ్2లు పెట్టుకోవచ్చు. మిగతాయన్నీ హెచ్3లు పెట్టుకోవచ్చు. అవి సైట్‌లో ఎన్నుండాలి అంటే హెచ్1 ఒకటే ఉండాలి. ఒక పేజ్‌కి హెచ్1 ఒకటే ఉండాలి. హెచ్2లు ఎన్నైనా ఉండొచ్చు. హెచ్3లు ఎన్నైనా ఉండొచ్చు. అంటే మనం పెట్టే హెడ్డింగ్స్‌కి కోడ్ అప్లై చేసుకునేది హెచ్2 హెచ్3లు ఎన్నైనా ఉండొచ్చు. సో, దీని తర్వాత బోల్డ్ పెట్టాలి. సో, బోల్డ్ కోడ్ ఏంటంటే దిస్ ఈజ్ బోల్డ్. సో, బి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు లింక్ ఇవ్వాలి. సో, వి హావ్ అనదర్ బ్రాంచ్ ఇన్ బెంగుళూరు అని చెప్పి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కోడ్ రాస్తాం. ఈ ఒక్క కోడ్ కొద్దిగా గుర్తుపెట్టుకోవాలండి. ఇది మీకు షేర్ చేస్తా లేకపోతే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసిన ఉంటది. హెచ్ఆర్ఎఫ్ ఈక్వల్ టు ఆహ్, డబ్ల్యూడబ్ల్యూ డాట్ గూగుల్‌కి ఇద్దాం అనుకుంటున్నాం. అంటే ఇక్కడ క్లిక్ చేస్తే గూగుల్‌కెళ్ళాలి. google.com to visit now.
సో ఇందాక నేను లింక్ ఇవ్వాలంటే కోడ్ ఏం రాయలా. సో అక్కడ జస్ట్ అట్లా బేసిక్గా అక్కడ సెలెక్ట్ చేశాను, లింక్ సింబల్ ఉంటే లింక్ క్లిక్ చేసి వదిలేశాను. జస్ట్ ఇక్కడ అయిపోయింది. సో దీని తర్వాత స్లాష్ బాడీ అని చెప్పి మెన్షన్ చేస్తుంది. సో ఇదంతా అయిపోయింది. నార్మల్గా ఇది మనం బ్యాక్ ఎండ్ కోడ్లో రాస్తాం. సో సో దీన్ని సేవ్ చేసేటప్పుడు HTML డాట్ బేసిక్ డాట్ HTML అని పెడుతున్నాం. సో ఇది ఏమవుతుంది అంటే .html ఈ సేవ్ చేయడం ఇదంతా మనకు అవసరం లేదండి. జస్ట్ మీకు బ్యాక్ ఎండ్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఓపెన్ చేస్తే పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఇది మనకు ప్రాక్టీస్ పర్పస్లో ఏంటంటే ఇలా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకొని ఇట్లా ఇక్కడ ఊరినే మీకు చూపిస్తారు. సో ఇక్కడ ఏమైందో చూడండి. సో మనం కోడ్ బ్యాక్ ఎండ్ ఇట్లా రాస్తే ఫ్రంట్ ఎండ్ లో పేజ్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా వస్తూ ఉంటుంది మనకు. దీనికి టైటిల్ ఏం పెట్టాము, ఇక్కడ టైటిల్లో చూడండి SM ఎక్స్పోర్ట్స్ అని పెట్టాం. టైటిల్ ఇక్కడ వస్తుంది. సో దాని తర్వాత బాడీకి సో ఇక్కడ రాసేది దిస్ ఈజ్ H1 అంటే పెద్దగా వచ్చింది, H2 కొంచెం చిన్నగా వచ్చింది, H3 కొంచెం ఇంకా చిన్నగా వచ్చింది. సో పారాగ్రాఫ్ స్టార్ట్ చేసాం, పారాగ్రాఫ్ వచ్చింది. దిస్ ఈజ్ బోల్డ్ అని చెప్పి B అని పెట్టాము, అందుకని బోల్డ్ లాగా వచ్చింది. సో ఇట్లా ఇక్కడ చూడండి వీ హ్యావ్ అనదర్ బ్రాంచ్ ఇన్ బెంగళూరు అని చెప్పి దీన్ని క్లిక్ చేస్తే మనం యాక్చువల్గా google.com ఇచ్చాం, డెస్క్టాప్ నుంచి వెళ్తుంది కాబట్టి ఇది రావట్లేదు. సో మామూలుగా అయితే మీకు వెబ్సైట్లో లింక్ పనిచేస్తుంది. కోడ్ అయితే రాయడం మటుకు మనం ఇట్లానే రాస్తాం. సో జస్ట్ మనకు ఐడియా ఉండాల్సింది ఏంటంటే ఒక నార్మల్ టెక్స్ట్ ని ఒక క్లిక్ చేస్తే వెళ్ళే టెక్స్ట్ గా మార్చాలి అంటే జస్ట్ ఈ యొక్క కోడ్ మనకు రావాలండి. సో ఇట్లా మనం ఈ కోడ్ ఐడియా ఉంటే చాలు. సో మనకు బేసిక్ గా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రతి వెబ్సైట్ కి బ్యాక్ ఎండ్ లో 2 పార్ట్స్ ఉంటాయి. హెడర్ సెక్షన్ అంటాం, బాడీ సెక్షన్ అంటాం. హెడర్ లో రాసే కోడింగ్ కొన్ని ఉంటాయి, బాడీలో రాసే కోడ్స్ కొన్ని ఉంటాయి. ఏం రాస్తాం అనేది మనకు అనవసరం. ఫర్దర్ గా ఏంటంటే మనం కొన్ని టూల్స్ ని మన వెబ్సైట్ కి లింక్ చేసుకోవడానికి, అంటే మన వెబ్సైట్ లో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, గూగుల్ వాడు టూల్స్ కొన్ని ఉంటాయి. అలాగే గూగుల్ వాడు మన వెబ్సైట్ కి ట్రాఫిక్ ఇవన్నీ అనాలిసిస్ చేసేవి కొన్ని ఉంటాయి సైట్స్. సో ఆ సైట్స్ అప్పుడు ఏం చెప్తారంటే ఆ, మనం ఒకవేళ మన డేటా ఏదైనా కావాలి అంటే ఓటీపీ ఎట్లా అయితే ఉంటుందో వాళ్ళు ఒక కోడ్ ఇస్తారా, కోడ్ తీసుకొచ్చి మన వెబ్సైట్ బ్యాక్ ఎండ్ హెడర్ లో పెట్టమంటారు. ఎక్కడో చోట మనం హెడర్ లో ఇట్లా సంథింగ్ www.x ఇట్లా అని చెప్పి మనం ఆ కోడ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. సో ఇట్లా ఆ కోడ్ హెడర్ సెక్షన్ లో మెన్షన్ చేయమంటారు. బాడీలో అయితే మనకి ఏం మెన్షన్ చేయమని అడగరు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో మీకు ఏదైనా వస్తే బాడీలో ఎక్కడ పెట్టినా పర్లా. బాడీ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ ట్యాగ్ ఓపెన్ చేసిన తర్వాత క్లోజింగ్ ట్యాగ్ ముందని ఎక్కడ పెట్టినా పర్లా. హెడర్ లో కూడా అంతే. మీరు ఓపెన్ తర్వాత పెడతారా, క్లోజింగ్ ముందు పెడతారనేది తెలియదు. మామూలుగా అయితే ఏం చెప్తారంటే క్లోజింగ్ పైన పెట్టమంటారు. ఎందుకంటే ఇప్పుడు అది కోడ్ పేస్ట్ చేయగానే సైట్ అన్రెస్పాన్సివ్ అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనం కోడ్ ఎక్కడ పెట్టామంటే హెడర్ పైన పెట్టాం కాబట్టి ఈజీగా డిలీట్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకని మధ్యలో ఎక్కడ పెట్టకుండా మోస్ట్లీ క్లోజింగ్ ట్యాగ్ పైన కానీ ఓపెన్ ట్యాగ్ కింద కానీ పెట్టమంటా ఉంటాం. సో మిగతాది కోడింగ్ తెలియాల్సింది హెడ్డింగ్స్ H1 H2 H3 ఉంటాయి. ఈ ఒకవేళ యాంకర్ టెక్స్ట్ ని ఒక నార్మల్ టెక్స్ట్ ని క్లికబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలి అంటే కోడ్ ఇది. అంటే ఎట్లా అంటే ఏ టర్మ్ అయితే క్లికబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తున్నామో దానికి ముందు ఈ కోడ్ యాడ్ చేయాలి. ఏమని ahref ఈక్వల్ టు google.com అని చెప్పి పెట్టాలి. దీన్ని క్లోజ్ చేసేసేయాలి. మళ్ళీ దాని తర్వాత కంటిన్యూషన్ అయిపోతుంది. సో we provide సర్వీసెస్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఇట్లా పెట్టా, దీన్ని సేవ్ చేస్తాను. ఇప్పుడు ఇందాక మన సైడ్ లో ఇక్కడ ఇంకా టెక్స్ట్ ఏం లేదు, మనం యాడ్ చేసాం కదా, ఇట్లా వచ్చేస్తుంది. అంటే మీరు విడిగా దీన్ని కూడా క్లికబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయొచ్చు. దీన్ని యాంకర్ టెక్స్ట్ కోడ్ అని అంటామండి. మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఇది ఒకటే. సో దీన్ని మీకు నాకు ఒకసారి మీ మెయిల్ ఐడి పెట్టండి. మీకు ఇది నేను డ్రైవ్ లో వేసి బ్యాక్ ఎండ్ ఒకసారి నేను మీకు పంపిస్తాను. ఫైల్స్ ఏమైనా ఉంటే అందులో యాడ్ చేస్తూ ఉంటాను. సో అక్కడ నుంచి తీసుకుందరు కానీ ఒకసారి వాట్సాప్ లో తర్వాత మెన్షన్ చేయండి. ఓకే. ఓకే. ఇది అర్థమైందండి, బేసిక్ కోడ్ అర్థమైందా? జస్ట్ మనం ఏం చేస్తాం అనేది. సార్ ఇది కోడింగ్ ఇఫ్ వెబ్సైట్ క్రియేట్ చేసామనుకోండి. సో అవును.
ఇది క్రియేట్ చేయాల్సిందే మనం కోడింగ్. వెబ్సైట్ చేసేటప్పుడు కంపల్సరీ ఇట్లా కోడ్ ఉంటదండి. అంటే మనకు ఫ్రంట్ ఎండ్ కనబడేదాన్ని ఇవి ఇట్లా హెడ్డింగ్ కింద రావాలి అంటే బ్యాక్ ఎండ్ కోడ్ ఉంటది. కానీ మనం సిఎంఎస్ వాడుతున్నాం అంటే మనం డిజిటల్ మార్కెటింగ్ లో మీకు ఒకవేళ జావా గాని పైథాన్ వెబ్సైట్ ఇచ్చినా ఈ హెడ్డింగ్స్ పెట్టడం ఇదంతా మనం చెప్తాం. అంటే మెయిన్ హెడ్డింగ్ నాకు ఇది H1 కావాలి, H2 కావాలని చెప్తున్నాం. అది మనం కంటెంట్ SEO గైడ్ లైన్స్ లో వస్తుంది. ఎన్ని H2s ఉండాలి, H2 అంటే హెడ్డింగ్స్ ఉండాలి. కానీ అన్నిటిని H1 పెట్టలేము, అన్నిటిని H2 పెట్టలేము. సో ఆ రూల్ ఏంటో కూడా చెప్తాము. ఒక్కొక్కటి బోల్డ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే మెయిన్ ఇంపార్టెంట్ దాన్ని బోల్డ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లింక్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏబి 2 పేజెస్ ఉన్నాయి. ఏ పేజ్కి బాగా ట్రాఫిక్ వస్తుంది, అందులో ఒక బి పేజ్కి సంబంధించి ఒక వర్డ్ ఉంది అనుకోండి, లేకపోతే హోమ్ పేజ్కి కానీ ఒక లింక్ ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది. మనం ఏంటంటే కంటెంట్ ఎలా ఉండాలి, ఎన్ని హెడ్డింగ్స్ ఉండాలి, ఏ టైప్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉండాలి, ఇదంతా రీసెర్చ్ చేసి మనం చెప్తాము. కంటెంట్ వాళ్ళు దాన్ని యూస్ చేసుకుని ఆర్టికల్ రాసిస్తారు. కానీ అది H1s ఎన్ని ఉండాలి, H2s ఎన్ని ఉండాలి, ఇదంతా మనమే చెప్తాము. వర్డ్ ప్రెస్ అయితే మనం చేసేసుకోవచ్చు ఇట్లా. సో కానీ పిహెచ్పి జావా సైట్స్ అయితే అసలు మనం బ్యాక్ ఎండ్ కోడింగ్ యాక్సెస్ ఇవ్వరండి ముందు. ఎందుకంటే మనం ఏ లైన్ కదిపినా ఉండదు. కాకపోతే మనం ఎస్ఈఓలో కంటెంట్ గైడ్ లైన్స్ ఇస్తాం, టెక్నికల్ గైడ్ లైన్స్ ఇస్తాం. ఎస్ఈఓకి సంబంధించి ఏదైతే ఉందో అది కంటెంట్ వాళ్ళు ఫాలో అవుతారు, టెక్నికల్ వాళ్ళు టెక్నికల్ ఫాలో అవుతూ ఉంటాం. మనం వాళ్ళకి నాకు పారాగ్రాఫ్ కావాలి, బోల్డ్ కావాలి, లింక్ కావాలి అని చెప్తాం. బేసిక్గా అయితే బ్యాక్ ఎండ్ ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇన్ కేస్ మనం వర్డ్ ప్రెస్ అయితే మనం కోడింగ్ లేకుండా ఇప్పుడు మనం జస్ట్ ఇట్లా ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో దాన్ని బోల్డ్ చేయాలన్న బోల్డ్, ఇటాలిక్ చేయాలన్న ఇటాలిక్, ఇట్లా ఆప్షన్స్ వచ్చేస్తాయి మీకు. సో హెడ్డింగ్స్ పెట్టాలనుకుంటే సపరేట్గా ఇక్కడ మనకి ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు సపరేట్గా ఒకటి ఇస్తాడు. ఇప్పుడు మీరు ఏం యాడ్ చేద్దాం అనుకుంటున్నారు, పారాగ్రాఫ్, హెడ్డింగ్, ఇమేజ్ అని. సో హెడ్డింగ్ అయితే H2 H3 మెన్షన్ చేసుకుంటూ ఉంటాం. సో ఇట్లా మనం పెట్టేసుకుంటాం. జస్ట్ మనకి ఏంటంటే బేసిక్ ఐడియా కోసం చెప్తున్నాను. మనం ఎక్కడ కోడింగ్ కూడా టచ్ చేయము. మీరు ఫ్యూచర్లో యూస్ చేస్తే కనుక ఈ ఒక్క కోడ్ యూస్ చేస్తారు అంతే. సో మీకు ఇట్లా దేనైనా నార్మల్ టెక్స్ట్ ని క్లికబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తానికి మీరు ఇలాంటి బేసిక్ కోడ్ అనేది యూస్ చేస్తాం అనమాట. సో దానికి ముందు కోడ్ ఇట్లా ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మనం ఆఫ్ పేజ్ లో చెప్పుకున్నాం వేరే సైట్స్ లో మనం లింక్ సబ్మిట్ చేసి వస్తామని చెప్పి, కొన్ని చోట్ల డైరెక్ట్ గా సబ్మిట్ యుఆర్ఎల్ అని ఉంటుంది, కొన్ని చోట్ల యుఆర్ఎల్ ఇవ్వడు, ఇట్లా కోడ్ రాసి వస్తాం అనమాట. సో ఇట్లా బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పి ఇక్కడ మన లింక్ మారుతూ ఉంటుంది అనమాట. ఈ రెండు మారుతూ ఉంటాయి. సో ఏదైతే క్లిక్ చేస్తే ఏ లింక్ వెళ్ళాలో అక్కడ ఆ లింక్ ఇస్తాము. దేన్నైతే నార్మల్ టెక్స్ట్ ని క్లికబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయాలో అది ఇక్కడ ఓడిస్తాం అనమాట ఇక్కడ. సో అది మీకు నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్స్ ఒకసారి అప్లై చేసినప్పుడు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది అవుట్పుట్ చూస్తే అర్థమైంది కదా మీకు. అంటే నార్మల్ గా మనం ఏం చేస్తున్నాం అనేది జస్ట్ ఇట్లా నార్మల్ టెక్స్ట్ ఉంటుంది, దీన్ని క్లికబుల్ చేయాలి అంటే ఇలా ఇస్తాం. అంటే గూగుల్ ఏమర్థం చేసుకుంటుంది అంటే ఈ ఈ కీవర్డ్ కొట్టినప్పుడు సంథింగ్ మనకి ఏ వెబ్సైట్ కి వెళ్తుందో దాన్ని దీన్ని ఒక లింక్ కింద ఇస్తాడు అనమాట. యూజర్కి ఒక్కొక్కసారి క్లిక్ చేయమని చెప్పి మనం ఇస్తాం. ఒక్కొక్కసారి ఏంటంటే మనం మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీవర్డ్ కి మన వెబ్సైట్ లింక్ ఇస్తూ ఉంటాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ కి వేరే సైట్ లో సబ్మిట్ చేసినప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అని ఉంటే మనం ఏం చేస్తామంటే దానికి మన వెబ్సైట్ క్లిక్ వచ్చే విధంగా ఈ కోడ్ రాసి వస్తాం. అప్పుడు ఏమవుతుందంటే గూగుల్ ఏమని తీసుకుంటుందంటే ఎక్స్పోర్ట్ కంపెనీ ఇన్ హైదరాబాద్ అంటే మన వెబ్సైట్ కన్సిడరేషన్ చేసుకుంటూ ఉంటుంది. మనకు వచ్చే ట్రాఫిక్ మన సైట్ లోకి వచ్చి యూజర్ ఎంతసేపు ఉంటున్నాడో దాన్ని బట్టి మన పొజిషన్స్ కూడా మారుతాయి అనమాట. సో మన సైట్ లో కూడా లింక్స్ ఇచ్చుకుంటాం ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి. అట్లాగే వేరే సైట్స్ లో సబ్మిట్ చేసినప్పుడు కూడా ఇట్లా లింక్స్ ఇచ్చుకుంటాం. సో అక్కడ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఇట్లాంటిది సిఎంఎస్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఇట్లా జస్ట్ దేనికైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. ఇట్లా లింక్ అప్లై చేస్తే ఇక్కడ ఏ పేజ్కి వెళ్ళాలో అది ఇట్లా ఇచ్చేస్తాం. కానీ ఇన్ కేస్ కొన్ని చోట్ల వాడు ఇలా లింక్ ఆప్షన్ ఇవ్వడు. అప్పుడు మనం లింక్ క్రియేట్ చేయాలి అంటే ఎట్లా అంటే కనుక మనం రాసిన డిస్క్రిప్షన్ కానీ పారాగ్రాఫ్ మధ్యలో కానీ ఇట్లా కోడ్ రాసుకుంటాం అంతే. సో ఇక్కడ మనం వెబ్సైట్ లింక్ ఇస్తాము. ఇక్కడ విజిట్ నౌ ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని మనం కీవర్డ్ మెన్షన్ చేసుకుంటాం. జస్ట్ ఒక ఐడియా చూడండి. కాకపోతే మనం ఫర్దర్ గా దీన్ని ఎలా యూస్ చేసుకుంటాం, ఎస్ఈఓకి ఎలా హెల్ప్ అవుతుంది అనేది అప్కమింగ్ సెక్షన్స్ లో మీకు ఐడియా వస్తుంది. జస్ట్ నార్మల్ టెక్స్ట్ ని క్లికబుల్ టెక్స్ట్ కింద కన్వర్ట్ చేస్తాం అంతే. ఓకే ఓకే. సో మీరు గూగుల్లో యాంకర్ టెక్స్ట్ కోడ్ అని సెర్చ్ చేసినా మీకు వచ్చేస్తుంది. సో HTML కోడ్ ఉంటుంది. సో దాన్ని మనం
నాకు లింక్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి వస్తుందన్నమాట అంతే. సో ఇదంతా ఉంటది. ఇదంతా చదవాల్సిన పనేం లేదు. సో ఇమేజ్ కూడా చేంజ్ చేయొచ్చు అంటే గనుక ఇమేజ్‌ని కూడా క్లిక్ చేస్తే వచ్చే విధంగా పెట్టుకోవచ్చు. అది మనం క్రియేట్ చేసినప్పుడు కూడా చూపిస్తాం. ఇట్లా ఉంది ఏహెచ్ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి ఏదైతే వెబ్‌సైట్‌కెళ్ళాలో ఆ వెబ్‌సైట్ నేమ్ ఇక్కడ ఇస్తాం. google.com'కెళ్ళాలా, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళాలా, లేకపోతే రెడ్ బస్‌కెళ్ళాలా, అభిబస్‌కెళ్ళాలనుకుంటున్నామో అక్కడ ఈ లింక్ ఇక్కడ ఇస్తాం కోడ్‌లో. దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ టర్మ్ ఇక్కడ ఇస్తాం మనం. కోడ్ యాడ్ చేస్తాం అంతే ఆ టర్మ్ ముందు. సో ఇది ఇక్కడి నుంచి క్లిక్ చేస్తే ఏ సైట్‌కెళ్తదంటే ఎగ్జాంపుల్ డాట్ కామ్‌కెళ్తదనమాట. సో ఇది మీకు అప్లై చేసినప్పుడు ఇంకొద్దిగా క్లారిటీ వస్తది. జస్ట్ బేసిక్ ఐడియా వస్తే చాలు ఇక్కడ. సో ఇది ఇట్లా అప్లై చేసేసాం అంతా బానే ఉంది. సో ఇప్పుడు మనకేంటంటే వెబ్‌సైట్‌కి మనం కీవర్డ్స్ అని చెప్పి ఒకటి చెప్తున్నాం. సో కీవర్డ్స్ ఉంటుంది. సో కీవర్డ్ ప్రాసెస్ ఉంటుందని చెప్పి చెప్తున్నాం. సో దానికి ముందు మనకేంటంటే గనుక జస్ట్ బేసిక్ ఐడియాకి గూగుల్ సెర్చ్ ఇంజిన్ వర్క్స్ అని చెప్పి తెలియాలి. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే గనుక అందరూ ఏమనుకుంటారంటే గనుక యాక్చువల్‌గా గూగుల్ దగ్గర డేటా ఉంటది. గూగుల్ దాన్ని మనకి ప్రెజెంట్ చేస్తా ఉంటుందని చెప్పని అనుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు వరకు ఏం చేశారంటే ఇదొక ఇమేజ్ వస్తుందండి ఇది? యెస్ అండి. ఓకే. ఓకే. సో యాక్చువల్‌గా ఇప్పుడు గూగుల్‌లో మనం ఇప్పటి వరకు మీరేం చేశారంటే గనుక మాక్సిమం మీకు ఒక యూజర్ లాగా మీకేం కావాలో సెర్చ్ చేస్తున్నారు. రెస్టారెంట్స్ గురించి, లేకపోతే ట్రైనింగ్ గురించి, లేకపోతే ప్రొడక్ట్ రివ్యూ గురించి ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అయినా, లేకపోతే హౌ టు హోమ్ టిప్స్ అని చెప్పి, లేకపోతే పవర్ సేవింగ్ టిప్స్ అని ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, కమర్షియల్ అవ్వచ్చు, లేకపోతే సేల్‌కి రిలేటెడ్‌గా ఏదో ఒకటి సెర్చ్ చేస్తున్నాం. సెర్చ్ చేసినప్పుడు ఏమైతుంది అంటే ఆహ్, గూగుల్ కొన్ని రిజల్ట్స్ ఇస్తుంది. ఇవన్నీ గూడా గూగుల్ ఇవ్వదండి. సో, ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్ ఒకసారి చూడండి. సో, ఇది యూజర్ సెర్చ్ చేస్తా ఉంటాడు. సో, ఒక వెబ్‌సైట్ అనేది ఉంటది. వెబ్‌సైట్‌కి ఏమైతా ఉంటదంటే గనక గూగుల్ దగ్గర గూగుల్ సెర్చ్ ఇంజిన్ బ్యాక్ ఎండ్ గూగుల్ ఎలా వర్క్ చేస్తదనేది ఒక ఐడియా కావాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు మనం వర్క్ చేసేది గూగుల్‌తోని. సో, మన పనేంటి గూగుల్‌లో టాప్‌లోకి తీసుకురావాలి. సో, గూగుల్‌లోకి టాప్‌లోకి తీసుకురావాలంటే గూగుల్ ఎలా వర్క్ చేస్తదనేది తెలియాలి. సో, ఇక్కడేంటంటే బ్యాక్ ఎండ్ ఒక ప్రోగ్రామ్ రాసేసి ఉంటది. సో, గూగుల్‌లో. సో, ఆ ప్రోగ్రామ్‌ని బేస్ చేసుకొని ఏ పేజ్ ఫస్ట్ తీసుకురావాలి, ఏ పేజ్ సెకండ్ తీసుకురావాలి, ఎస్‌ఈఓ పరంగా ఉంటది. యాడ్స్ పరంగా గూడా కోడ్ వేరే ఉంటది. యాడ్స్ అంటే ఇంక బడ్జెట్ అది సెపరేట్ వదిలేసేయండి. ఇప్పుడు మనం ఎస్‌ఈఓకెళ్తున్నాం కాబట్టి, ఒక యూజర్ సెర్చ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ ఏమైతది అంటే, ప్రతి వెబ్‌సైట్ క్రియేట్ అవుతా ఉంటది. సో, డైలీ కొన్ని లాక్స్ ఆఫ్ సైట్స్, క్రోర్స్ ఆఫ్ సైట్స్ వస్తా ఉంటాయన్నమాట. సో, అది క్రియేట్ అయినప్పుడు ఏమైతది అంటే, మనం గూగుల్‌కి మన వెబ్‌సైట్‌ని లింక్ చేసుకుంటాం. అది ఎందులో చేస్తామంటే గనక గూగుల్ సెర్చ్ కన్సోల్ అని జెప్పి ఉంటది. సో, ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్‌ఈఓకి. ఎందుకంటే ఇది ఒక ఆన్‌లైన్ టూల్ అన్నమాట. మన దాంట్లో ఇష్యూస్ ఏమున్నాయి, మన సైట్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉందనేది ఒక సైట్ ట్రాఫిక్ గురించి, ఇష్యూస్ గురించి గూగుల్‌లో పనిచేస్తుందా లేదా సైట్ ఇష్యూస్ అన్నీ గూడా అది ఇక్కడ ఇక్కడ చూపిస్తదన్నమాట ఈ టూల్‌లో. ఇది ఫ్రీగానే ఇస్తాడు. ఇందులో మనం లింక్ చేసుకొని ఏం చెప్తామంటే, మీరు మా సైట్ డీటెయిల్స్ తీసుకొని గూగుల్‌లో యూజర్స్‌కి చూపించండి. అంటే ఇండెక్స్ చేసుకోండి అని అన్నామనమాట. టెక్నికల్ టర్మినాలజీలో ఇండెక్స్ చేసుకోమని చెప్పి చెప్తామనమాట. సో, అదంతా మనం చేస్తాం. సో, అట్లా డైలీ కొత్త వస్తా ఉంటాయి. వాళ్ళు ఇండెక్స్ చేస్తా ఉంటారు. అప్పుడేమైతదంటే గూగుల్ సెర్చ్ ఇంజిన్ నుంచి ఒక బోట్ అనేదొస్తది. అంటే ఒక సాఫ్ట్‌వేర్ ఒస్తది. వచ్చి ఏం చేస్తదంటే, ఈ సైట్‌లో ఏమున్నాయి పేజెస్ ఏమున్నాయి? ఈ సైట్‌లో హోమ్ ఉంది, కోర్సులున్నాయి, అప్‌కమింగ్ షెడ్యూల్స్ ఉంది, ట్రైనింగ్ వీడియోస్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి. సో, కోర్సెస్ ఉన్నాయి. కోర్సెస్ ఇట్లా ఉన్నాయి. సో, కోర్స్‌లో పవర్ బిఐ ఉంది. పవర్ బిఐలో యూఆర్ఎల్ ఏముంది? పవర్ బిఐ ఆన్‌లైన్ ట్రైనింగ్ ఉంది. పవర్ బిఐ ఉంది. ఇట్లా వాడేం చేస్తా ఉంటాడు అంటే గనక, మొత్తం అది రీడ్ చేస్తా ఉంటది. సో, గూగుల్ రీడ్ జే బోట్ అంటే ఆ సాఫ్ట్‌వేర్‌ని బోట్ అని అంటాం. అదొచ్చి రీడ్ చేసేటప్పుడు మన సైట్‌లో కంటెంట్ దేనికి సంబంధించి ఉంటదో దాన్ని బట్టి ఈ పేజ్ దానికి సంబంధించిందనేది ఉంటదని చెప్పి అంటాం. అంటే ఈ సైట్‌లో ఉండే హెడ్డింగ్స్‌ని బట్టి, సైడ్ హెడ్డింగ్స్‌ని బట్టి, ఉండే కంటెంట్‌ని బట్టి అది డిటర్మైన్ చేసుకుంటదనమాట. ఈ పేజ్ పవర్ బిఐకి సంబంధించింది అని. అందుకనే మనం హెడ్డింగ్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి.
సైట్‌లో ఉండే ఇమేజెస్ కానీ, సైట్ స్ట్రక్చర్ గానీ, సెక్యూరిటీ పరంగా గానీ మొత్తం చూసుకోవాలి. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే ఏమైతది అంటే గనక గూగుల్ అనేది మన సైట్‌ని ఇండెక్స్ చేసుకోదు. సో, ఇండెక్స్ చేసుకోదు. అంటే ఫస్ట్ ఏమైతదంటే క్రాల్ చేసుకుంటా ఉంటది. అంటే సైట్‌లో ఉన్న డేటా మొత్తాన్ని క్రాల్ చేసుకుంటా ఉంటది. తర్వాత స్టోర్ చేసుకొని ఇండెక్స్ చేసుకుంటా ఉంటది. ఇది ఎట్లా చెప్పాలి అంటే గూగుల్ బోట్ అనేది ఒక పోస్ట్‌మ్యాన్ జాబ్ లాంటిదండి. ఆర్ సాఫ్ట్‌వేర్ జాబ్. ఏంటంటే మన సైట్‌లోకొస్తది. కొత్త పేజెస్ ఏమన్నా ఉంటే గనక ఆ డేటా కలెక్ట్ చేసుకొని ఎళ్తది. స్టోర్ చేసుకుంటా ఉంటది. తర్వాత ఎవరైనా అడిగితే గనక చూపిస్తా ఉంటది. అంతే ఇది చేసే పనది. సో, మన సైట్ సరిగ్గా లేకపోయినా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోయినా ఏమైతదంటే మన సైట్‌ని క్రాల్ చేసుకోదు, ఇండెక్స్ చేసుకోదు. ఇండెక్స్ చేసుకుంటేనేమైతది అంటే ఏదో ఒక కీవర్డ్‌కి మన సైట్ అనేది చూపిస్తది. లేకపోతే చూపిచ్చదు. సో, అట్లా ఇండెక్స్ అయిందా లేదా మొత్తం అంతా కూడా మనం ఈ జీఎస్‌సి టూల్‌లో తెలుసుకుంటా ఉంటాము. సో, అట్లా ఇండెక్స్ అవ్వాలి. అంటే కొంతమంది ఏం చేస్తా ఉంటారంటే సైట్ క్రియేట్ చేసి వదిలేస్తారు. సో, మీకు వెబ్ డెవలపర్ దగ్గర చేపించుకుంటే ఏం చేస్తారంటే గనక ఆళ్ళు ఈ జీఎస్‌సి టూల్‌లో లింక్ చేయడం ఇదంతా చేయరు. జస్ట్ ఏం చేస్తారంటే మనకొక వెబ్‌సైట్ డిజైన్ చేసి ఇచ్చేస్తారంతే. సో, ఎవరి దగ్గరైతే వెబ్‌సైట్ యూఆర్ఎల్ ఉంటదో వాళ్ళే వస్తా ఉంటారు. మిగతాదేంటంటే వాళ్ళు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ అనేది రాదు. ఏదో ఒక కీవర్డ్‌తో కొట్టినప్పుడు రాదు. సో, కొన్నిసార్లు మన బ్రాండ్ కీవర్డ్‌తో కొడితే వస్తది గానీ, ఏ కీవర్డ్‌కి కూడా పొజిషన్ అవ్వదు. ఎందుకంటే గూగుల్‌లో మనం ఇండెక్స్ చేసుకోవాలి. సో, ఇండెక్స్ అయ్యిందా లేదా చెక్ చేసుకోవాలి అంటే గనక మీరు ఓవరాల్‌గా సైట్ మొత్తం అయిందా లేదా చెక్ చేసుకోవాలి అంటే గనక మాన్యుయల్‌గా సో, గూగుల్‌లోకి జస్ట్ మన సైట్‌లోకి ఇక్కడ సైట్ ముందు సైట్ సో, ఇప్పుడు నేనిట్లా సెర్చ్ చేశాను. సైట్ కోలన్ అని పెట్టి సెర్చ్ చేశాను. అంటే నా వెబ్‌సైట్‌కి సంబంధించి ఇన్ని పేజెస్ ఇండెక్స్ అయినియి గూగుల్‌లో. అది ప్రైవసీ పాలిసీ పేజీ, యాంగులర్ ఆన్‌లైన్ ట్రైనింగు, సో, గూగుల్ అనలిటిక్స్ గురించి, సో, జిరా క్లాస్ రూమ్ ట్రైనింగ్స్ గురించి, సో, ఇట్లా ఇయన్నీ గూడా ఇండెక్స్ అయినియనమాట. సో, ఇండెక్స్ అవుతాయి. కానీ ఇండెక్స్ అయితేనే ఏమైతదంటే ఎక్కడో చోట మన కీవర్డ్స్ మనం ఆఫర్ చేసే కీవర్డ్స్ గురించి కొట్టినప్పుడు సో, అప్పుడు మాత్రమే మనకేమైద్దంటే, సో, మనం యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ కూకట్పల్లి. సో, ఇక్కడ చూడండి. నేనిక్కడ బ్రాండ్ నేమ్‌తో సెర్చ్ చేయలేదు. యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ కూకట్పల్లి అని కొట్టా. సో, మన వెబ్‌సైట్ అనేది వస్తుంది. సో, ఇట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఏమైతది అంటే గనక, మనకి ఇండెక్స్ అయ్యింది కాబట్టి ఇక్కడ ఏదో కీవర్డ్‌తో మనం పొజిషన్ అవుతున్నాం. సో, ఇండెక్స్ అవ్వకపోతే గనుక మన వెబ్‌సైట్ ఏమైద్దంటే ఇక్కడ రాదనమాట. సో, అట్లా ఇండెక్స్ అవ్వాలి. ఇండెక్స్ అయితేనే వస్తది. సో, ఇట్లా ఇక్కడ ఏం చేస్తున్నాడు యూజర్ అనేవాడు గూగుల్‌లో యాంగులర్ జేఎస్ ట్రైనింగ్ అని కొట్టినప్పుడు వాడి దగ్గర చాలా పేజెస్ ఉంటాయి. మనలాంటి ఇన్‌స్టిట్యూట్స్ కొన్ని 100 నంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. వాటిల్లో మన వెబ్‌సైట్‌లో కంటెంట్ మ్యాచ్ అవుతా ఉండి ఉన్న కంటెంట్‌ని ఏం చేస్తాడంటే మన వెబ్‌సైట్‌కి చేసిన ఎస్‌సిఓని బట్టి, ఎస్‌సిఓ రూల్స్‌ని బట్టి మన వెబ్‌సైట్ అనేది ఫస్ట్, సెకండ్ అట్లా తీసుకొచ్చి యూజర్‌కి చూపిస్తా ఉంటాడనమాట. సో, మనం దానికోసం ఏం చేయాలి అంటే ఇండెక్స్ చేసుకోవాలి. ఇండెక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి. రెగ్యులర్‌గా వాడుతా ఉంటాం. మనం చేసిన ప్రతి పేజ్ కూడా ఇండెక్స్ అయ్యిందా లేదా మాన్యుయల్‌గా కూడా చెక్ చేసుకుంటా ఉండాలి. టూల్‌లో ఎలా అనేది జీఎస్‌సి మనం ఎస్‌సిఓ అవ్వంగానే జీఎస్‌సి గురించి చెప్పుకుంటాం ఈ టూల్ గురించి. అక్కడ కూడా మనం చూసుకోవచ్చు. సో, ఇట్లా బ్యాక్ ఎండ్ ఇలా జరుగుతా ఉంటదనమాట. సో, మన వెబ్‌సైట్‌కి ఏంటంటే గనక ఇట్లా జరుగుతా ఉంటది. సో, మనం ఇండెక్స్ క్రాల్ జరుగుతా ఉంటది. క్రాల్ డిస్కవర్ జరుగుతా ఉంటది. సో, తర్వాత కొత్త పేజెస్ ఏమైనా క్రియేట్ అయితే ఆ డేటా కూడా స్టోర్ అయ్యి ఉంటది. ఇప్పుడు నేను కొత్తగా ఇంకో పేజ్ క్రియేట్ చేస్తాను. యాడ్‌వర్డ్స్ ట్రైనింగ్ అని చెప్పి మన వీఎల్ఆర్ ట్రైనింగ్‌లో నేను కొత్తగా ఇంకొక పోస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. సో, అది మెనూలో కనిపిస్తది. లేకపోతే సైట్‌లోకొచ్చిన యూజర్‌కి కనిపిస్తది. కానీ గూగుల్‌లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు గూగుల్‌లో ఎక్కడో చోట ఎందుకు చూపిస్తుంది అంటే గనక ఒక్కసారి లింక్ చేసిన తర్వాత ఆ బోట్స్ రెగ్యులర్‌గా వచ్చి క్రాల్ చేసుకుంటా ఉంటాయి. కొత్త పేజెస్ ఏమైనా ఉంటే ఆ డేటా స్టోర్ చేసి పెట్టుకుంటది. మ్యాచ్ అయితే చూపిస్తా ఉంటది. సో, ఈ బ్యాక్ ఎండ్ మొత్తం జరిగే ప్రాసెస్‌కి ఏమైతా ఉంటదంటే గూగుల్‌లో సెర్చ్ ఇంజిన్‌లో గూగుల్ అల్గారిథమ్ అప్డేట్స్ అని చెప్పి పద్దాక తీసుకొస్తా ఉంటారనమాట. అంటే యూజర్‌కి బెటర్‌గా రిజల్ట్ ఇవ్వడం కోసం ఏం చేస్తా ఉంటారంటే పద్దాక అప్డేట్స్ రిలీజ్ చేస్తా ఉంటారనమాట. సో, అంటే వాడు ఎగ్జాక్ట్‌గా ఏదైతే సెర్చ్ చేస్తున్నాడో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం
ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ పాలిసీస్, రూల్స్, రెగ్యులేషన్స్, బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ అప్డేట్ చేస్తా ఉంటారు. ఆ అప్డేట్ చేసిన ప్రతిసారల్లా మనకి ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తా ఉంటారనమాట. సో, ఈ ఎస్సీఓ చేసేటప్పుడు ఏంటంటే గనక మనం ఈ అప్డేట్స్ ఏమున్నాయి అనే దాన్ని మనం చెక్ చేసుకుంటా ఉండాలనమాట. సో, ప్రీవియస్‌గా చాలా వచ్చినియి. సో, మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే గనక పాండా అప్డేట్ అని చెప్పి వచ్చినియి. పేర్లు పెట్టారు. ఇప్పుడు గూడా రిలీజ్ అవుతున్నాయండి. సో, అది మనం గూగుల్‌లో కొంచెం మనం ఎస్‌ఈఓ పరంగా చేసుకుంటా ఉంటే గనక అల్గారిథమ్స్ అనేది చదువుకోవాలి. సో, సింపుల్ ఏంటంటే ఏం లేదు. ఈ ఒక్కొక్క అప్డేట్ రిలీజ్ చేసినప్పుడు ఏం చేస్తాడంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తాడనమాట. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి సో, అది అట్లానే ఉండాలి. ఉంటేనే మేము సైట్‌ని కన్సిడరేషన్ చేసి టాప్‌లో పెడతాం అనే ఫ్యాక్టర్ కింద చూపిస్తా ఉంటాడనమాట. సో, ఈ పాండా అప్డేట్ ఏంటంటే ఇది మీకు అరౌండ్ 2015లో వచ్చిందండి. ఇది ఒకసారి మీరు తర్వాత అప్డేట్స్ అని చెప్పి ఒకసారి ఊరినే చదవండి. బేసిక్‌గా అవుట్‌లైన్స్ రాసుకోండి. సో, ఈ పాండా అప్డేట్ అనేది ఏంటిది సింపుల్‌గా ఏంటంటే మీకు ఇక్కడ చదివితే ఉంటది. సో, ఇదివరకు ఒక 2015, 16 ఆ టైంలో 13 ఆ టైంలో ఎట్లా ఉండేదంటే మీరు ఒక కంటెంట్ పబ్లిష్ చేసి ఒక ఆర్టికల్ రాశారు. నేను దాన్ని కాపీ చేసేసి నా సైట్‌లో పెట్టేసుకున్నా. వేరే వాళ్ళది గూడా నేను అట్లానే కాపీ పేస్ట్ చేసి పెట్టేసాను. సో, అప్పుడేమవుతది అంటే, నా సైట్‌లో అందరి సైట్‌లో కొంచెమే ఉంటది కంటెంట్. ఒక 300, 400 వర్డ్స్ ఉంది. అంటే, నా దాంట్లో నేను ముగ్గురిది కాపీ చేసి 900 వర్డ్స్ పెట్టాను. అప్పుడేమయ్యేదంటే, గూగుల్ ఎవరి దాంట్లో ఎక్కువ కంటెంట్ ఉంటే వాళ్ళనే టాప్‌లో చూపిచ్చేది. అది కాపీదా లేకపోతే డూప్లికేట్‌దా అనేది గూడా చూసేది కాదు. సో, ఇలాంటప్పుడు ఏమైతది అంటే యూజర్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు అలా టాప్‌లో చూపిస్తుంది. కానీ అది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అంటే కాదు. ఎలా పడితే అలా ఉండేది. ఎందుకంటే ఒకళ్ళు వాట్ ఈస్ యాంగ్లర్ అని చెప్పి రాస్తే, ఇంకోళ్ళు యాంగ్లర్ డెఫినిషన్ అని చెప్పి రాస్తారు. రిపీటెడ్ కంటెంట్ ఉంటది. హెడ్డింగ్స్ మారాయి. డూప్లికేట్ కంటెంట్ ఉండేది. సో, అప్పుడు ఏం అబ్జర్వ్ చేసిందంటే యూజర్‌కి మనం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మనం జెన్యూన్‌గా ఉన్న వెబ్‌సైట్స్‌ని టాప్‌లోకి తీసుకురావాలని చెప్పి ఏం చేసిందంటే, ఈ పాండా అప్డేట్‌లో ఎవరైతే డూప్లికేట్ కంటెంట్ యూజ్ చేస్తున్నారో ఆ వెబ్‌సైట్స్‌ని ఇండెక్స్ చేయడం మానేసింది. ఒకవేళ ఇండెక్స్ చేసినా ఆ వెబ్‌సైట్స్ ఎప్పటికి టాప్‌లోకి రావు. సో, అందుకనేంటంటే అప్పటినుంచి డూప్లికేట్ కంటెంట్ అనేది ఎవరు వాడట్లేదనమాట. సో, ఆ డూప్లికేట్ కంటెంట్ మనం రాసింది డూప్లికేట్, ఒరిజినల్ అని ఎలా తెలుసుకుంటామంటే గనక, ప్లాగరిజం టూల్స్ అని చెప్పుంటే మీకు ఎస్‌ఈఓ చెప్పేటప్పుడు కంటెంట్ రైటింగ్, ఎస్‌ఈఓ కాంబినేషన్ మనకు నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది అప్పుడు చెప్తాను. సో, అప్పటి నుంచి ఏమైందంటే పాండా అప్డేట్ అని వచ్చింది. ఈ పెంగ్విన్ అప్డేట్ అనేది ఒకటొచ్చింది. సో, పెంగ్విన్ అప్డేట్ ఏంటిది అంటే గనక యాక్చువల్‌గా ఇక్కడ మనకేమవుతుంది అంటే గనక కొన్ని మన వెబ్‌సైట్స్‌లో లింక్స్ ఉండేయి. సో, లింక్ ఉంటే ఏమైతది అంటే గనక సో, ఒక సైట్ నుంచి ఇంకో సైట్‌కి ఇండివిడ్యువల్‌గా లింక్స్ తీసుకునేవాళ్ళం అనమాట. అంటే ఇప్పుడు నా 2 సైట్స్ ఉన్నాయి. నాది, మీది 2 సైట్స్ ఉన్నాయి. సో, ఇట్లా లింక్స్ ఎక్కువగా వేరే సైట్స్ నుంచి వస్తున్నాయనుకోండి ఆటోమేటిక్‌గా. సో, మనకేమయ్యేది అంటే గనక ఆ సైట్స్ నుంచి లింక్స్ ఎక్కువొస్తున్నాయి. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్ సైట్స్ ఒక 4 ఉన్నాయి. సో, నేనేం చేస్తానంటే నా సైట్ లింక్ తీసుకెళ్ళి మీ సైట్‌లో మెన్షన్ చేయండి ఎక్కడో చోట. ప్లీజ్ క్లిక్ హియర్ గాని, బెస్ట్ వెబ్‌సైట్ అని చెప్పి గాని, ఏదో ఒక ఆర్టికల్‌లో గాని, హోమ్ పేజ్‌లో గాని పెట్టేసి, అక్కడ క్లిక్ చేస్తే నా సైట్‌కొచ్చే విధంగా లింక్స్ పెట్టిచ్చేవాడిని. ఏంటంటే నేనే ఒక 10 సైట్‌లు క్రియేట్ చేసేవాడిని. లేకపోతే థర్డ్ పార్టీ సైట్స్ చాలా ఉండేయి. అప్పట్లో ఎలా ఉండేదంటే ఒక వెబ్‌సైట్‌కి ఈ యొక్క ఒక ఒక వెబ్ పేజ్‌కి సో, వెబ్‌సైట్ అంటే హోమ్ పేజ్ ఉంటది. వెబ్ పేజ్ అంటే ఇంటర్నల్‌గా ఉండే పేజ్‌కి. ఈ పేజ్‌కి ఉన్న నలుగురున్నారు ఈ పేజ్‌కి సంబంధించినోళ్ళు గూగుల్‌లో. దేనికి ఎక్కువ లింక్స్ వచ్చినాయి బయట నుంచి అంటే వేరే సైట్స్ వాళ్ళు ఎంతమంది మెన్షన్ చేశారో చూసుకొని, దీనికి ఒక 100 ఉన్నాయి. వేరే దానికి 50 ఉన్నాయి. వేరే దానికి 20 ఉన్నాయి. సో, ఈ సైట్‌కి బయట నుంచి ఎక్కువ లింక్స్ వచ్చినాయి కాబట్టి దీన్ని చూపించేసేవాడు. అది ఏ సైట్ నుంచొచ్చింది, లేకపోతే గేమింగ్ సైట్ నుంచొచ్చిందా, ఫుడ్ సైట్ నుంచొచ్చిందా, పర్సనల్ బ్లాగ్ నుంచొచ్చిందా అనేది అసలు పట్టించుకునేవాడు గాదు. లింక్స్ ఉన్నాయా లేదా అనేది ఉండేది. అప్పుడేం చేసేవాళ్ళంటే, అప్పుడు ఈ అప్‌డేట్ తీసుకొచ్చినప్పుడు ఏం చేశారంటే, కరెక్ట్‌గా మీకు రిలవెంట్ ఉన్న సైట్స్ నుంచే తెచ్చుకోండి. మీది ఒకవేళ ఎడ్యుకేషన్ సైట్ అయితే, ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ రాసే సైట్స్ నుంచే లింక్ రావాలి. ఫుడ్ సైట్స్ నుంచొస్తే పనిచేయదు. కామర్స్ సైట్ నుంచొస్తే పనిచేయదు. ఈ లింక్స్ కొంతమంది వాళ్ళయి వీళ్ళు, వీళ్ళయి వాళ్ళు బి సైట్స్ ఉంటాయి. ఏ సైట్ అంతా బి లింక్స్ మెయింటైన్ చేస్తది.
బి లింక్స్ అన్ని కూడా బి సైట్ అనేది ఏ లింక్స్ అన్ని వాళ్ళ సైట్ లో మెన్షన్ చేస్తూ ఉంటాయి. అంటే ఇలా మాల్ ఫంక్షన్స్ చాలా జరిగాయండి. ఇదంతా చేయడం వల్ల ఏమైతుంది అంటే యూజర్ కి కరెక్ట్ డేటా ఇవ్వట్ల. వాళ్ళు ఏదైతే సెర్చ్ చేస్తున్నాడో అది ఇవ్వట్లేదు. సో దాన్ని స్క్రిప్ట్నెస్ చేసుకుంటూ వస్తేనే ఇవాళ మనకి యాక్యురసీగా ఉన్న సైట్స్ గూగుల్ టాప్ లో చూపిస్తుంది. లేకపోతే అసలు ఫస్ట్ ఇండెక్స్ చేయదు, ఎక్కడా కనబడదు. లేకపోతే ఇండెక్స్ చేసిన పొజిషన్స్ లోకి రాదు. సో పీజిఎన్ అప్డేట్ ఏం చేసింది అంటే కనుక ఇదివరకు మనకి హైదరాబాద్ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేయంగానే హైదరాబాద్ మొత్తం వచ్చేది. సో కానీ ఇప్పుడు ఏమైంది అంటే కనుక మనకి స్పెసిఫిక్ గా ఏరియాకి కూడా సెర్చ్ చేసుకోవచ్చు. మనం రెస్టారెంట్స్ కుకట్పల్లి, మాదాపూర్ అని చెప్పి సెర్చ్ చేసుకోవచ్చు. సో లోకల్ బిజినెస్ లిస్టింగ్ కూడా కంపల్సరీ చేసింది అనమాట. ఎందుకంటే మనం వెబ్సైట్ లో మెన్షన్ చేసినా చేయకపోయినా మనం గూగుల్ మ్యాప్స్ లో లింక్ చేసుకుంటే కనుక అట్లీస్ట్ ఇట్లా సెర్చ్ కోసం వస్తుంది. అదేంటి ఇది ఎందుకు ఇస్తుంది? నేను హైదరాబాద్ కొత్తగా వచ్చాను, నేను కుకట్పల్లిలో ఉన్నాను, రెస్టారెంట్స్ ఇన్ కుకట్పల్లి అని సెర్చ్ చేశాను. ఇదివరకు ఎట్లా వచ్చేది అంటే 2015 ఆ అప్డేట్స్ రాకముందు మొత్తం మాదాపూర్ నుంచి లేకపోతే సికింద్రాబాద్ లో ఉన్నాయి, హైటెక్ సిటీలో ఉన్నాయి, మొత్తం వచ్చాయి. కానీ నాకు కావాల్సింది కుకట్పల్లిలో. సో కుకట్పల్లిలో రిజల్ట్స్ వచ్చాయి కాదు. సో తర్వాత ఏం చేస్తారంటే ఈ ప్రతి ఒక్కరు గూగుల్ మ్యాప్స్ కంపల్సరీ చేసుకోవాలి. లేదు అంటే మీ వెబ్సైట్ లో ఆ లొకేషన్ రిలేటెడ్ గా డీటెయిల్స్ మెన్షన్ చేసుకోవాలి. సో మీది ఏ ఏరియాలో ఉంది సంథింగ్ ఏదో ఒకటి కాంటాక్ట్ పేజ్ లోనో లొకేషన్ పేజ్ లోనో మెన్షన్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా స్క్రూటనైజ్ చేసుకొని రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. సో ఇదంతా ఎవరికంటే యూజర్ కి బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి. యూజర్ కి బెస్ట్ రిజల్ట్ ఇచ్చినప్పుడే ఈ సెర్చ్ ఇంజిన్ వాడతాడు. లేకపోతే ఈ సెర్చ్ ఇంజిన్ సరిగ్గా లేదు అనుకుంటే ఏం చేస్తాడు? బింగ్‌కో, యాహూకో వెళ్ళిపోతా ఉంటాడు. సో అట్లాగా మనకి అప్డేట్స్ అనేది వస్తా ఉంటది. మొబైల్ అప్డేట్ ఏంటంటే మొబైల్ ఫ్రెండ్లీగా ఉండాలి. మొన్న చూపించాం మనం మొబైల్‌కి ఓపెన్ చేయంగానే ఆటోమేటిక్‌గా థీమ్ అనేది దానికి కస్టమైజేషన్ అయిపోవాలి. సో అలా అవ్వకుండా డెస్క్‌టాప్ వ్యూలోనే వస్తుందనుకోండి, అలాంటి సైట్స్‌ని కూడా తీసేసారు. ఎందుకంటే మొబైల్ యూజర్స్ పెరిగారు. మొబైల్ యూజర్స్ పెరిగినప్పుడు మొబైల్‌లో కూడా పనిచేసే విధంగా మన రిజల్ట్ చూపించాలి గానీ, మొబైల్‌లో సరిగ్గా పని చేయకపోతే గనక మన సైట్ అనేది రిఫర్ చేయడు. సో మీరు మామూలుగా ఏంటంటే ఇది ఇంపార్టెంట్ అంటే అప్డేట్స్ రిలీజ్ అవుతా ఉంటాయి. మనం ఇందులో ఒక్కొక్క అప్డేట్‌లో వచ్చిన రూల్స్ అన్నీ కూడా ఎస్‌సిఓ చేసేటప్పుడు చెప్తామండి. సో కాకపోతే మీరు ఒక్కసారి ఇది బేసిక్‌గా ఒక ఔట్‌లైన్స్ నోట్ చేసుకోండి. క్లాస్ వినేటప్పుడు అంతే జస్ట్ బేసిక్. అవి తర్వాత మీరు కలెక్ట్ చేసుకోండి ఇన్ఫర్మేషన్. సో ఇట్లా అప్డేట్స్ వస్తా ఉంటాయి. మనకి ఎస్‌సిఓ చేస్తున్నామంటే ఇంపార్టెంట్ అయింది ఏంటిది అంటే, అల్గారిథం అప్డేట్స్ వస్తా ఉంటాయి. అవి చదువుకుంటూ ఉండడమే. మీకు మిడిల్‌లో ఒకసారి నేను గూగుల్‌లో చూపిస్తాను. ట్విట్టర్స్ గాని, యూట్యూబ్‌లో మనం ఎవరిని ఫాలో అవుతాం ఎక్కువ, ఏ బ్లాగ్స్ చదువుతాము. జస్ట్ ఒక ఎస్‌సిఓ అవ్వంగానే. సో, వాళ్ళని ఒకసారి మీరు ఫాలో అవుతా ఉంటే గనుక అక్కడ డిస్కషన్స్ నడుస్తా ఉంటాయి. వాళ్ళు పోస్ట్ చేస్తా ఉంటారు. సో, మనం దాన్ని చూసుకొని దానికి తగ్గట్టుగా మన సైట్ ఉందో లేదో కొంచెం చెక్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. సో సో, నిన్న గూడా ఒక అప్‌డేట్ వచ్చిందనమాట మార్చ్ 24లో. సో, ఇది నేను ఆర్టికల్సే చదువుతా ఉంటాను. సెర్చ్ ఇంజిన్ జర్నల్ డాట్ కామ్ అని జెప్పి. సో, ఇదొక సెషన్‌లో చెప్తానండి మీకు. ఎస్‌సిఓ అవ్వంగానే ఒకసారి చెప్తాను. ఓవరాల్‌గా సోషల్ మీడియాకి, గూగుల్ యాడ్స్‌కి మనం ఏ బ్లాగ్స్ ఫాలో అవుతాం, ట్విట్టర్‌లో ఎవరిని ఫాలో అవుతాం ఏంటనేది. దాన్ని బట్టి మీరు అవి ఫాలో అయితే మీకు మార్కెట్ ఏం జరుగుతుందనేది ఐడియా వస్తది. సో, ఇక్కడ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాడు. ఏంటిది అంటే గనక అల్గారిథం ఇదొక్కసారి చదవండి. గూగుల్ మార్చ్ 24 కోర్ అప్డేట్. అంటే ఇప్పుడు పేర్లు ఇవ్వట్లేదు. పీజియన్ అని, పాండా అని లేకపోతే ఆహ్, ఆహ్, సంథింగ్ ఇట్లా ఒక అప్డేట్ అనేది పేరు ఇవ్వట్లేదు వాటికి. వాటికి నేనేం చెప్తున్నాడంటే కోర్ అప్డేట్ అని చెప్పి చెప్తున్నాడు. సో, ఈడేం చేస్తున్నాడంటే ఇంక్లూడ్స్ అల్గారిథమ్ చేంజెస్ టు ఇంప్రూవ్ సెర్చ్ రిజల్ట్ క్వాలిటీ అండ్ న్యూ స్పామ్ పాలిసీస్. అంటే ఏ సెర్చ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం అంటే యూజర్ సెర్చ్ చేసినప్పుడు వాడికి ఇంకా బెటర్ అయింది ఇవ్వడం కోసం అని చెప్పి ఫిల్టర్ చేస్తా వస్తున్నాడనమాట. సో, ద అప్డేట్ ఎయిమ్ టు రిడ్యూస్ లో క్వాలిటీ అన్‌ఒరిజినల్ కంటెంట్ ఇన్ సెర్చ్ రిజల్ట్ బై 40%. అంటే అప్పటికే ఏదైతే డూప్లికేట్ కంటెంట్ వాడుతున్నామో అదసలు ఇవ్వట్లేదు. సో, ఇంకా ఇప్పుడేమంటున్నాడంటే ఒరిజినల్ కంటెంట్ కాకుండా ఎవరైతే రాస్తారో సో, అంటే ఒరిజినల్ అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే గనక ఏఐ టూల్స్ కంప్లీట్‌గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుతున్న వాళ్ళు కొంతమందున్నారు. కొంతమంది వేరే వాళ్ళ కాపీ కంటెంట్ తీసుకొని రీరైట్ టూల్స్ ఉంటాయి. ఆ రీరైట్ చేసేసి దాన్నే యూజ్ చేసుకుంటున్నారనమాట. సో, అలా వీళ్ళేమంటున్నారంటే ఇంటర్నల్‌గా ఇంకా డెప్త్‌గా మీకు బాగా స్క్రీనింగ్ జరుగుతది. ఏదైతే డైరెక్ట్ కంటెంట్ కాదనుకుంటున్నారో
సో అదంతా కూడా తీసేస్తానని చెప్తున్నాను. న్యూస్ స్పామ్ పాలసీ టార్గెట్ స్కేల్డ్ కంటెంట్ అబ్యూస్, సైట్ రిప్యుటేషన్ అబ్యూస్ అండ్ ఎక్స్పైర్డ్ డొమైన్ అబ్యూస్. సో ఒకవేళ మనకి ఏంటంటే కనుక మన డొమైన్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, అలాంటి సైట్స్ కూడా చూపించడం. సో ఇదేంటంటే కొంచెం ఈ దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఎలా తెలుస్తుంది అంటే, కొన్ని రివ్యూస్ అవి రాస్తూ ఉంటారు. అవి రాసినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఏం చేస్తారంటే కనుక ఈ సైట్లు ఎఫెక్ట్ అయినాయి, లేకపోతే అమెరికాలో బాగా ఎఫెక్ట్ అయినాయి, ఇప్పుడు ఈ కామర్స్ సైట్స్ ఎఫెక్ట్ అయినాయి అని చెప్పి మనకి ఇట్లా కొంతమంది మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. సో మెన్షన్ చేసినప్పుడు సో ఇట్లా ఇచ్చినప్పుడు ఏమైతది అంటే గనక మనం అయన్నీ చదువుకొని మనం కొంచెం ట్రాక్ చేసుకుంటూ ఉంటాము. ఇనీషియల్‌గా ఏంటంటే సేమ్ అదే అప్డేట్ ఉంటది. ఇంకొంచెం స్క్రీనింగ్ అయినట్టుగా ఉంటది. సో మన ర్యాంకింగ్స్ అనేది మనం ఆన్ పేజ్, ఆఫ్ పేజ్ ఎంత చేసినా గూడా ఈ అప్డేట్స్ గూడా చెక్ చేసుకుంటా ఉండి దీనికి తగ్గట్టుగా మనకి ఉందా లేదా అని ఉంటది. సో అంటే కంటెంట్ అనేది గూగుల్ యూజర్ సెర్చ్ చేసిన హెడ్డింగ్‌లో ఆ కంటెంట్ అనేది ఎక్కువ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. సో నార్మల్ మ్యాటర్ ఎగ్జాంపుల్ ఇలా రాయకుండా వాళ్ళు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో దానికి రిలవెన్సీ ఉందా లేదా అనేది వాడి బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ చెక్ చేసుకుంటూ ఉంటది. సో దానికి తగ్గట్టుగా మనం ఇంకొద్దిగా కేర్ తీసుకొని కంటెంట్ రాపిచ్చుకుంటే గనుక మనం ఓవర్‌కమ్ చేయొచ్చు. ఇన్ కేస్ కొన్ని పేజీలకి ర్యాంకింగ్స్ తగ్గిపోతా ఉంటాయి. అంటే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నయి 10థ్‌లో ఉన్నయి 20కి అలా ఎళ్తా ఉంటాయి. ఆ పేజెస్‌ని మనం ఒకసారి ఏం చేయాలి అంటే గనుక రీచెక్ చేసుకోవాలి. రీచెక్ చేసుకొని దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే గనుక ఫాలో అవుతా ఉంటాం అన్నమాట. సో ఇట్లా ఆల్గారిథమ్స్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఇట్లా అల్గారిథమ్స్ అనేది ఇంపార్టెంట్‌గా ఉంటదండి. సో దీనికి మనం ఎస్‌ఈఓ చేయాలి అంటే గనుక మనం సైట్ ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాం. సైట్‌లో ఎన్ని పేజెస్ ఉండాలనేది మనం బేసిక్‌గా ఒక ఔట్‌లైన్ అనేది తీసుకుంటాము. సో ఔట్‌లైన్ తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే గనుక మన సైట్‌లో అసలు ఎన్ని పేజీలు ఉండాలి? హోమ్ ఉండాలి. ప్రొడక్ట్ పేజ్ ఉండాలా? లేకపోతే సర్వీస్ పేజ్ ఉండాలా? సర్వీస్‌లో ఎన్నుండాలి? సర్వీసెస్‌లో ఎన్నుండాలి? లేకపోతే మన ఇన్‌స్టిట్యూట్ అయితే గనక కోర్స్ అని చెప్పి వస్తా ఉంటది. అది డిపెండ్స్ ఆన్ బిజినెస్‌ని బట్టి ఉంటా ఉంటది. సో, కోర్స్‌లో ఇప్పుడు నాకు ఏమేమి పేజెస్ సబ్ కేటగరీస్ కావాలి? డేటా సైన్స్ ట్రైనింగ్ ఒకటి కావాలి. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఒకటి కావాలి. సో, యాంగులర్ ట్రైనింగ్ అని చెప్పి కావాలి. సో, మీరు ఏ బిజినెస్‌నైతే ప్రమోషన్ చేస్తున్నారో మీకు ఐడియా ఉంటది కదా! సో, దానికి తగ్గట్టుగా హోమ్ పేజు ఈ ప్రొడక్ట్ పేజెస్ ఇయన్నీ ఇట్లా క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ప్రొడక్ట్ అయితే ప్రొడక్టు, సర్వీస్ అయితే సర్వీస్ పేజెస్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాము. సో, ఇక్కడ మీకు నార్మల్‌గా ఏంటంటే గనక మనం ఒక పేజ్ క్రియేట్ చేద్దాం అనుకునేటప్పుడు కీవర్డ్ రిసర్చ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ మనం గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఒక పేజ్‌ని టార్గెట్ చేయాలి అంటే గనుక ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ అర్థమైందండి ఇది గూగుల్‌ది ఇదంతా. ఇది సెర్చ్ ఇంజిన్ ఆర్కిటెక్చర్ అది ఏమంటారు గూగుల్ సెర్చ్ జస్ట్ ప్రాసెస్ కన్సల్టెంట్. అండి. అవునండి. జస్ట్ దట్ వన్ ఐ గాట్. ఓకే. సో, ఇది ఇట్లా నడుస్తా ఉంటది. మనం ఏం చేస్తామంటే గనుక టార్గెట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు అసలు ఎస్‌ఈఓలోకి నార్మల్‌గా బేసిక్‌గా మనం ఎంటర్ అవుతాము. సో, ఇక్కడ ఏం చేస్తామంటే గనుక మనం ఆల్రెడీ కాంపిటీటర్ రీసెర్చ్ ద్వారానో, లేకపోతే మనకి బిజినెస్ పర్సన్ క్లయింట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్‌తోనో సో, మనకి సర్వీసెస్ ఉండాలా, ప్రొడక్ట్ ఉండాలా, కోర్స్ ఉండాలా అనేది డిఫైన్ చేసుకొని, ఆ కోర్స్‌లో ఎన్ని ఎన్ని పేజెస్ ఉండాలి కోర్స్‌కి సంబంధించి అనేది ఒక ఐడియాకొస్తాం. సో, ఐడియాకొచ్చినప్పుడు మీరు ప్రతి పేజ్‌కి ఎస్‌ఈఓ చేయాల్సిందే. అంటే ప్రతి పేజ్‌కి ఒక కీవర్డ్ టార్గెట్ చేయాల్సిందే. అలా కాదు నేను అన్నిటికి కలిపి ఒకటే కీవర్డ్ టార్గెట్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే పవర్ బిఐ గురించి సెర్చ్ చేసినప్పుడు పవర్ బిఐ పేజ్ రావాలి. ఐటీజీసీ గురించి సెర్చ్ చేసినప్పుడు ఈ పేజ్ రావాలి. మ్యూన్సాఫ్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు ఈ పేజ్ రావాలి. సో, ఇట్లా డిఫరెంట్ ఉంటది కాబట్టి మనం ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్క కీవర్డ్స్ అనేది దానికి రిలవెంట్ కీవర్డ్స్ అనేది టార్గెట్ చేసుకుంటా ఉంటాం. సో, ఇప్పుడు పవర్ బిఐ అనేది లేకపోతే మనం డేటా సైన్స్ ట్రైనింగ్ అనేది ఒకటి డిసైడ్ అయ్యాం. సో, ఒక హోమ్ పేజ్‌కైతే హోమ్ పేజ్ ఓవరాల్‌గా మీ బిజినెస్‌ని రిప్రజెంట్ చేస్తది. మనకి నార్మల్‌గా ఇన్‌స్టిట్యూట్ అయితే మనం టార్గెట్ చేసే కీవర్డ్స్ ఎట్లా ఉంటాయంటే బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ గాని, బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ కుకట్పల్లి గాని, బెస్ట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ గాని, టాప్ ఇన్‌స్టిట్యూట్ ఇట్లా వస్తా ఉంటాయి. సో, నార్మల్‌గా రెగ్యులర్‌గా వాడే ప్రొడక్ట్ అయితే గనక ఏమైతదంటే మీకు ఆటోమేటిక్‌గా దాని రిలవెంట్ కీవర్డ్స్ కొన్నొచ్చేస్తాయి బేసిక్‌కి. సో, అంటే టెర్మినాలజీస్ గూగుల్‌లో ఎలా సెర్చ్ చేస్తారనేది ఐడియా వస్తది. కానీ అలా కాకుండా గూడా మీకేముంటాయంటే ఇంకా చాలా సెర్చెసే ఉంటాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే
డేటా సైన్స్ ట్రైనింగ్ అని ఒక పేజ్ పెడదాం అనుకుంటాం. దానికి అసలు మార్కెట్‌లో కీవర్డ్స్ ఏమున్నాయి? ఎక్కడెక్కడి నుంచి తీసుకుంటాం? అసలు ఫస్ట్ ఐడియాస్ తీసుకుంటాము. ఐడియాస్ తీసుకున్న తర్వాత యూజర్స్ ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు ఆ కీవర్డ్స్‌కి సంబంధించి అనేది ఇన్ఫర్మేషన్ మనం కీవర్డ్ ప్లానర్‌లో తీసుకుంటాం. ఇట్లా గూగుల్‌లో మీరు బేసిక్‌గా ఏం చేస్తారంటే గనుక ఇట్లా సెర్చ్ చేసినప్పుడు మీకు ఆటో సజెషన్స్ అంటాం ఇవి. కొన్ని ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు మనం ఇవన్నీ గూడా కన్సిడరేషన్ చేసుకోవచ్చు. ఎందుకంటే గూగుల్ వాడు ఈ సెర్చెస్ గూడా జరిగినియి అని జెప్పి మనకు సజెషన్స్ ఇస్తున్నాడు. సో, ఇందులో మీకు పనికొచ్చేది ఏదైనా ఉందనుకోండి. ఇప్పుడు నా ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌లో ఉంది. నాకు బెంగుళూరు అని ఉంది. సో, బెంగుళూరు, పూణే నాకు పనిచేయవు. ఎందుకంటే నా ఇన్‌స్టిట్యూట్ హైదరాబాద్‌లో ఉంది కాబట్టి ఈ 2 నాకు అవసరం లేదు. సో, నెక్స్ట్ ఇంక పనికొచ్చేది ఏంటంటే డేటా సైన్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఉంది. ఇది ఒకవేళ ప్లేస్‌మెంట్ ఉంటే లేదు ప్లేస్‌మెంట్ రిలేటెడ్‌గా ఏదైనా సపోర్ట్ ఇస్తే గనక ఆ కీవర్డ్స్ గూడా తీసుకోవచ్చు మనం. సో, దీని చుట్టూనే ఉండాలి. సో, డేటా సైన్స్ అంటే ఫస్ట్ ఐడియాస్ తీసుకుంటున్నామండి. కీవర్డ్ ఐడియాస్ తీసుకుంటున్నాం అంతే. సో, అది సెర్చ్ వాల్యూమ్ ఉందా? లేదా? పనికొస్తదా? లేదా? కీవర్డ్ అనేది మనం సెకండరీ డిస్కస్ చేసుకుంటాం. సో, ఇక్కడ ఆటో సజెషన్స్ నుంచి నేను తీసుకుంటున్నాను. ప్లేస్‌మెంట్ కన్నా గూడా మనకు రిలవెంట్ కీవర్డ్ పెట్టుకోవచ్చు. సో, డేటా సైన్స్ ట్రైనింగ్, డేటా సైన్స్ డెఫినిషన్ అని చెప్పి వెళ్ళకూడదు. ఎందుకంటే నేనిక్కడ బ్లాగ్ ఆర్టికల్ రాయట్ల. సో, ఫస్ట్ నేను చేస్తున్న పేజ్ ఏంటి ట్రైనింగ్‌కి సంబంధించింది కాబట్టి, ట్రైనింగ్‌కి టెర్మినాలజీస్ ఏమున్నాయి? సో, ప్లేస్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ ఉంది. సో, దీని మీద అన్నీ తీసుకుంటా. ఇప్పుడు ఆటో సజెషన్స్ నుంచి నేను కలెక్ట్ చేసుకుంటున్నా ఇన్ఫర్మేషన్. సో, తర్వాత ఇన్‌స్టిట్యూట్స్ అని కొట్టంగానే ఇన్నొచ్చినియి. సో, అన్నీ తీసుకోవాలంటే కాదు. సో, ఫస్ట్ మీరేంటంటే మెయిన్ ఏదైతే అనుకుంటున్నారో అవి కొన్ని తీసుకోండి. సో, ఎక్కువగా లాంగ్ ఉండేవి ప్రిఫర్ చేసుకుంటాం గానీ, బట్ మనకు లాంగ్ ఉండే వాటికి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉండొచ్చు. సో, అందుకని షార్ట్ టైల్ కీవర్డ్స్ అంటే గనక మినిమమ్ 3 వర్డ్స్ ఉన్నాయనుకోండి షార్ట్ టైల్ అంటాము. 3 కన్నా ఎక్కువ ఉంటే గనక లాంగ్ టైల్ కీవర్డ్స్ అని చెప్పి అంటామనమాట. డేటా సైన్స్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అని చెప్పి కొట్టాను. సో, ట్రైనింగ్ తర్వాత ఒకసారి మళ్ళీ సెర్చ్ చేస్తే, ట్రైనింగ్ అని చెప్పి కొట్టిన తర్వాత, నాకిప్పుడు ఇంకా ట్రైనింగ్ స్పేస్ ఇచ్చాను. ఇయన్నీ వచ్చేసినాయి. సో, డేటా సైన్స్ ట్రైనింగ్ అని చెప్పి పెట్టి కొట్టాను. సో, ట్రైనింగ్‌కి ఇంకేముంటదంటే, ఒకవేళ నా దగ్గర ఆన్‌లైన్ ఉందనుకోండి, ఆన్‌లైన్ ట్రైనింగ్ అని చెప్పి పెడుతున్నా. ఆన్‌లైన్ ట్రైనింగ్ కాస్ట్, ఆన్‌లైన్ కోర్స్ ఉంది. సో, ఆన్‌లైన్ కోర్స్ గూడా ఉంది. సో, ట్రైనింగ్‌తో పాటు నాకు రిలవెంట్ అయిన కూడా ఏంటి, కోర్స్ అనేది కూడా రిలవెంట్ ఉంది. సో, కోర్స్ గూడా సెర్చ్ చేస్తా. సో, కోర్స్ ఫీజు ఇయన్నీ ఐఐటీ ముంబై నాకవసరం లేదు. కోర్స్ ఫీ సర్టిఫికేట్ అవసరం లేదు. సో, బేసిక్ కీవర్డ్ గూడా తీసుకోవాలి. దానికి ఎక్స్‌టెన్షన్స్ వచ్చే కీవర్డ్స్ గూడా ఐడియాస్ తీసుకుంటున్నాను అసలు మార్కెట్‌లో ఏమున్నాయనేది. సో, కోర్స్ తర్వాత స్పేస్ ఇస్తాను. స్పేస్ తర్వాత ఫ్రీ సర్టిఫికేట్ ఇట్లా వచ్చినాయి. వీటిలో నాకు సూట్ అయ్యేది సర్టిఫికేట్ అని ఒకటుంది. ఇది గూడా ఒకటి తీసుకుంటున్నా. ఇన్ కేస్ మీరు బేసిక్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినా ఓకే. కానీ కొంతమంది సర్టిఫికేట్ ఇవ్వలేరు. ఎందుకంటే మార్కెట్‌లో చాలా మంది ట్రైనర్స్ ఉన్నారు. ఇన్‌స్టిట్యూట్ కన్నా గూడా డైరెక్ట్‌గా వర్కింగ్ చేస్తున్న ప్రొఫెషనల్స్ ట్రైనర్స్ కింద మారి చెప్తున్నారు. అప్పుడు నాకొచ్చిన క్లయింట్ సార్ నాది ఇన్‌స్టిట్యూట్ కాదు. నేను ఇండివిడ్యువల్ పర్సనే నాకు పేజ్ క్రియేట్ చేయాలని వచ్చినప్పుడు, మనం ఈ సర్టిఫికేట్ అనేదాన్ని పెట్టుకోవాల్సిన పని లేదు. అంటే ఇక్కడ మీకు మార్కెట్‌లో టాప్ కాంపిటీటర్ వాడారు. లేకపోతే ఆ సజెషన్స్‌లో వచ్చింది. ఎక్కడో చోట మనం ఎట్లా ఐడియాస్ చేస్తామో ఎక్కడో చోట దొరికింది. కానీ ఆ దొరికిన కీవర్డ్ అనేది మనం సపోర్ట్ చేస్తున్నామా? చెయ్యట్లేదా? మన బిజినెస్ ఆపరేషన్స్‌లో ఉందా? లేదా? అనేది తెలియాలి. దానికి మనకేం తెలియాలి అంటే బిజినెస్ ఎలా జరుగుతుంది? ఎండ్ టు ఎండ్ ఆప్షన్స్ ఏంటనేది తెలియాలి. ఒకవేళ తెలియకపోతే కలెక్ట్ చేసుకునేటప్పుడు క్లయింట్‌తో కన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో, నాకొక కీవర్డ్ దొరికిందండి విత్ సర్టిఫికేట్ అని. ఆర్ యూ ప్రొవైడింగ్ ఎనీ సర్టిఫికేషన్స్ ఫర్ దిస్ కోర్స్ అని చెప్పి అంటాం. సో, డైరెక్ట్‌గా డేటా సైన్స్ నుంచి ఏమైనా సర్టిఫికేషన్స్ వచ్చినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే వీళ్ళు దే ఆర్ ఆఫరింగ్ ఎనీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఇన్‌స్టిట్యూట్ అన్నప్పుడైనా సరే మనం ఇది ఉంచుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు ఆ 2 ప్రొవైడ్ చేయట్లేదు అన్నప్పుడు ఇది తీసేసేయాలి. ఎందుకంటే ఈ కీవర్డ్ యూజ్ చేసుకుంటే మనం ఫర్దర్‌గా ఈ కీవర్డ్‌ని టార్గెట్ చేసినా చేయకపోయినా ఈ కీవర్డ్‌ని యూజ్ చేసుకుంటే దీని ద్వారా వచ్చే ట్రాఫిక్ వస్తది గానీ, మనం దీన్ని ప్రొవైడ్ చేయనప్పుడు ఆ వచ్చే ట్రాఫిక్ వల్ల మనకు యూజ్ ఉండదు. సో, అందుకనేంటంటే ఫస్ట్ కీవర్డ్ చేయాలి అన్నా, ఎస్‌ఈఓ చేయాలి అన్నా, గూగుల్ యాడ్స్ చేయాలన్నా మనకి బిజినెస్ గురించి ఎండ్ టు ఎండ్ తెలియాలి. సో, ఇట్లా తీసుకున్నాను. ఇప్పుడు డేటా సైన్స్ కోర్స్ గురించి నేను సెర్చ్ చేస్తే, సో, ఇప్పటి వరకు మనం ఐడియాస్ ఎక్కడి నుంచి తీసుకున్నామండి? ఆటో సజెషన్స్ నుంచి తీసుకున్నాం. ఆటో సజెషన్స్ నుంచి తీసుకున్న తర్వాత, సో, కిందకొస్తే మీకు కాంపిటీటర్స్ టైటిల్స్‌లో మెన్షన్ చేస్తా ఉంటారు. టైటిల్ అంటే దీన్నంటాం. డిస్క్రిప్షన్ అంటే దీన్నంటాం. స్లగ్ గాని, యూఆర్ఎల్ గాని దీన్నంటాం.
సో వీళ్ళది ఎందుకు తీసుకోవాలి అంటే కనుక అది ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు వాళ్ళ టైటిల్లో మెన్షన్ చేసుకున్నారు. మోస్ట్లీ ఏంటంటే సర్చెస్ లేని దాన్ని ఎవరు మెన్షన్ చేసుకోరు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏ టర్మినాలజీ అంటే ఏ కీవర్డ్ అయినా సరే మాక్సిమం సర్చెస్ ఎక్కువ ఉన్నదాన్ని తీసుకుంటారు. కొంతమంది సర్చెస్ లేకపోయినా తీసుకుంటారు. కానీ అది మనం చెక్ చేసుకోవాలి. ఆ కీవర్డ్‌కి సెర్చ్ వాల్యూమ్ ఉందా లేదా అనేది మనం నెక్స్ట్ వచ్చే సెషన్‌లో వాల్యూమ్ ఎంత ఉందనేది అక్కడ చెక్ చేసుకుంటాం. సో, ఇట్లా వాళ్ళు మెన్షన్ చేసిన ఇది కాపీ అయితది కదా! అంటే గనక ఈ టైటిల్, డిస్క్రిప్షన్స్ మనం ఎవరైనా సరే అట్లానే పెట్టాల్సిందే అండి. ఎందుకంటే డేటా సైన్స్ ట్రైనింగ్ అనే వర్డ్ ఉంది అంటే మీరు రాసిన డేటా సైన్స్ ట్రైనింగే రాయాలి. నేను రాసిన డేటా సైన్స్ ట్రైనింగ్ అనే రాయాలి. సో, దానికి ముందు మనం చిన్న చిన్నవి చేంజెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు బెస్ట్ అని పెట్టారు. నేనేం చేస్తానంటే హ్మ్, హ్మ్, టాప్ డేటా సైన్స్ ట్రైనింగ్ అని చెప్పి, లేకపోతే టాప్ డేటా సైన్స్ కోర్స్ ఆన్‌లైన్ అని గాని, డేటా సైన్స్ ఆన్‌లైన్ కోర్స్ అని గాని ఇట్లా యూజ్ చేసుకుంటా ఉంటాను. సో, అవి కొన్ని టెర్మినాలజీస్‌ని మనం ఏం చేయలేం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఒక కార్ ఉంది. సో, లైక్ టాటా నానో స్పెసిఫికేషన్స్ అని ఒక వర్డ్ ఉంది. సో, అది ఎన్ని సైట్స్‌లో రాసినా ఆటోమొబైల్స్ గురించి ఆర్టికల్స్ రాసే సైట్‌ల్లో టాటా నానో స్పెసిఫికేషన్స్ అని యూజ్ చేస్తాం. అలాంటి కామన్ వర్డ్స్‌కి మనం ఏం చేయలేము. స్టిల్ వాటికి గూడా చెక్ చేసుకున్నప్పుడు కాపీ కంటెంట్ అని వస్తుంది అంటే గనక ఈ ప్రిఫిక్సో, సఫిక్సో మనం ఏదో కొన్ని టెర్మినాలజీస్ యూజ్ చేస్తాం. సో, వీళ్ళ దాంట్లో గూడా ఏమన్నా కీవర్డ్స్ ఉన్నాయో గూడా ఒకసారి చూసుకోండి. డేటా సైన్స్ కోర్సెస్ అని ఉంది. సో, కీవర్డ్ అంటే ఏంటంటే నార్మల్‌గా రాసే కంటెంట్ కాకుండా కీవర్డ్ ఉంటది. ఆ కీవర్డ్ ఉందో లేదో కూడా చూసుకోండి ఒకసారి. బెస్ట్ డేటా సైన్స్ కోర్స్ విత్ ట్రైనింగ్ అని ఉంది. సో, దీన్ని గూడా ఒక కీవర్డ్ కింద తీసుకోవచ్చు. సో, ఇక్కడ టాప్ డేటా సైన్స్ కోసం అంటే టర్మినాలజీస్ చూడండి మనకు కొత్తయి ఎన్ని తెలుస్తున్నాయో. సో, మామూలుగా మీరు సెర్చ్ చేసుకుంటే ఒక 2, 3 తెలుస్తాయి. వీటిలో కొన్ని రిపీట్ ఉండొచ్చు. మనం ఆటో సజెషన్స్ నుంచి తీసుకుంటున్నయి, కాంపిటేటర్స్ టైటిల్ డిస్క్రిప్షన్ నుంచి తీసుకుంటున్నయి కొన్ని సేమ్ ఉండొచ్చు. తర్వాత డిలీట్ చేసుకుందాం. సో, బెస్ట్ డేటా సైన్స్ కోర్సెస్, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ కోర్సెస్ ఇవన్నీ గూడా మాక్సిమం మీకేంటంటే ఒక ఔట్ ఆఫ్ 10లో 6, 7 మెంబర్స్ సేమే పెడతారు. ఆ టర్మినాలజీ. కొంతమందే కొద్దిగా ఎక్స్‌ట్రా యాడ్ చేస్తా ఉంటారు. సో, ఇక్కడ డేటా సైన్స్ కోర్స్ అండ్ ట్యుటోరియల్స్ అనొచ్చింది. సో, ఈ టర్మినాలజీ కొత్తగా ఉంది కాబట్టి దీన్ని నేను యూజ్ చేసుకుంటున్నా. అలాగా మీరు టర్మ్స్ మార్చి సెర్చ్ చేసుకోవచ్చు. సో, ఎక్కడ అంటే నేను ఇక్కడ డేటా సైన్స్ కోర్స్ అని పెట్టాను. మీరు డేటా సైన్స్ ట్రైనింగ్ అని చెప్పి పెట్టుకోండి. సో, డేటా సైన్స్ ట్రైనింగ్ అని పెట్టినప్పుడు ఇక్కడ వస్తున్నయి గూడా మీరు తీసుకోండి. ఇందాక వచ్చినయే రావచ్చు. అది మన చేతుల్లో లేదు. కాకపోతే మనం అన్ని రకాలుగా సెర్చ్ చేయాలి. ఒకవేళ ఇన్ కేస్ ట్రైనింగ్ రిలేటెడ్‌గా సెర్చ్ చేయకుండా కోర్స్ ఒకటే చేసి వదలకూడదు. ఎందుకంటే ట్రైనింగ్ టర్మినాలజీ గూడా ఉండాలి. ఈ ట్రైనింగ్ టర్మ్ ఉంది, కోర్స్ టర్మ్ ఉంది అనేది ఎప్పుడు తెలుస్తదంటే, మీరు ఈ ఆటో సజెషన్స్, కీవర్డ్స్ మార్చి సెర్చ్ చేసినప్పుడు యు గూగుల్‌లో వచ్చే కాంపిటేటర్స్ వాళ్ళు మెన్షన్ చేసిన దాన్ని బట్టి మనకేం తెలుస్తది అంటే గనక, ఓకే. ఈ టర్మినాలజీ గూడా ఉంది. యూజ్ చేయొచ్చు అనేది తెలుస్తది. సో, ఫస్ట్ ఐడియాకి తీసుకుంటాం. సెర్చ్ వాల్యూమ్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్తాం. సో, మీకిట్లా డెడ్ ఎండ్‌కొచ్చేస్తే కింద ఇవి ఎల్ఎస్‌సి ఇండెక్స్ అని ఉంటాయి. లాటిన్ సెమాంటిక్ ఇండెక్స్ అని చెప్పనంటారు. సో, ఇవి గూడా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం సెర్చ్ చేసిన వాటికి పీపుల్ ఇంకా దేనికి రిలేటెడ్‌గా సెర్చ్ చేస్తున్నారనేది ఇక్కడ వీడు కొన్నిటి ఇస్తాడు. ఆటో సజెషన్స్ లాంటిదే గానీ కాకపోతే కొంచెం డిఫరెంట్. మనం సెర్చింగ్‌కి రిలేటెడ్‌గా ఉన్నాయి. ఈటిల్లో నుంచి గూడా మీరు సజెషన్స్, ఐడియాస్ తీసుకోవచ్చు. కీవర్డ్ ఐడియాస్. సో, మీరు మామూలుగా ఏం చేస్తారంటే, ఒకసారి మీ మొబైల్‌లో ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు ఒకసారి ఊరినే సెర్చ్ చేసి చూడండి. సో, ఒక టర్మ్‌కి రకరకాలుగా ఎలాగొస్తున్నాయి డేటా సైన్స్ ట్రైనింగ్ గురించి కాకుండా, మీరు స్పెసిఫిక్‌గా ఊరినే ఎగ్జాంపుల్ కింద వేరే ప్రోగ్రామ్ ఉన్నట్టుగా గాని, వేరే బిజినెస్ ప్రొడక్ట్ కిందైనా తీసుకొని, ఒకసారి సెర్చ్ చేసి చూడండి. ఈ ఆటో సజెషన్స్ ఇస్తున్నాడా లేదా? కాంపిటేటర్స్ ఎట్లా మెన్షన్ చేస్తున్నారు? ఈ ఎల్ఎస్ఐ అని గుర్తుపెట్టుకోండి. దాని అబ్రివియేషన్ లాటిన్ సిమెన్టిక్ ఇండెక్స్ అంటాం. సో, అది తర్వాత అబ్రివేషన్ చెప్పండి. లాటిన్ సిమెన్టిక్ ఇండెక్స్ అండి. సిమెంటిక్. ఎల్ఎస్ఐ. ఓకే. హ్మ్. సో, ఇది టర్మ్ ఇట్లా ఉంటదండి. సో, లాటిన్ సిమెన్టిక్ ఇండెక్స్ అని చెప్పి.
సో దాన్ని అంటాం అంతే. సో బట్ మనకి ఎక్కడా కూడా ఏంటంటే అది మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారో టర్మినాలజీ కన్నా మనం జస్ట్ ఒక ఐడియాకి ఎల్ఎస్ఎస్ అన్నా సరిపోతుంది. జస్ట్ ఇక్కడ మాక్సిమం ఏంటంటే మనం తీసుకునే ఐడియాస్ ఈ 3 నుంచి ఉంటాయి. సో ఇంకా మనకి ఇన్ డెప్త్ కావాలి అనుకుంటే ఈ 3 సరిపోతాయి. మోస్ట్లీ అవుట్ ఆఫ్ 100%లో 99% చేసేది ఇది. ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే గనక వాళ్ళ సైట్ ఓపెన్ చేసుకొని ఒకసారి చూసుకుంటూ ఉంటారు. ఇంకా సైట్‌లో ఏమన్నా మెన్షన్ చేశారా లేకపోతే అంటే సైట్‌లో మనకి డిస్క్రిప్షన్ అంటే జస్ట్ దాని గురించి ఓవర్‌వ్యూ ఉంటది. సో, ఇంకిక్కడ సైట్‌లో ఎక్కడైనా మెన్షన్ చేశారా అని చెప్పి చూస్తారు. మాక్సిమం అయితే 0.1% లోపలికెళ్తారు. మాక్సిమం మీరు ఈ మాక్సిమం ఎన్ని సెర్చెస్ కుదిరితే అన్ని సెర్చెస్ చేయగలగాలి ఇక్కడ. సో, ఆటో సజెషన్స్ చూసుకోవాలి. ఆటో సజెషన్స్ వచ్చిన కీవర్డ్స్ ఒక 4 కీవర్డ్స్ దొరికినాయి. ఆ 4 కీవర్డ్స్ మళ్ళీ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు వచ్చే రిజల్ట్స్‌ని కూడా అనాలిసిస్ చేసుకోవాలి. అప్పుడు ఏమైతది అంటే మనం మెయిన్ కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని మిస్ అవ్వకుండా ఉండొచ్చు. ఛాన్స్ ఉంటుంది. సో, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇట్లా కీవర్డ్స్ అనేది మనం ఇట్లా ఐడియాస్ తీసుకొని మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకుంటాం. అది ఎల్ఎస్ఐ నుంచి వచ్చిందా? ఆటో సజెషన్ నుంచి వచ్చిందా? అనేది మనకు అనవసరం. ఫస్ట్ అయితే ఐడియా తీసుకుంటాం అంతే. సో, ఐడియా తీసుకున్న తర్వాత మనం దాన్ని బట్టి వాటిని ఏం చేస్తామంటే గనుక గూగుల్ కీవర్డ్ ప్లానర్‌కి మనం లింక్ చేసుకుంటాం. అందులో చెక్ చేసుకుంటా ఉంటాం. సో, మనం మామూలుగా సెర్చ్ వాల్యూమ్స్ ఎక్కడ చెక్ చేసుకుంటామంటే గనుక పెయిడ్ టూల్స్ కొన్ని ఉంటాయి. బట్ ఫస్ట్‌గా మనం వాడేదేంటంటే గూగుల్ కీవర్డ్ ప్లానర్ ఉంటది. ఇది ఎందులో ఉంటది అంటే గనక యాడ్స్ రన్ చేసే ప్లాట్‌ఫార్మ్ ఉంటది. గూగుల్ యాడ్స్ అని చెప్పి ఒక ప్లాట్‌ఫార్మ్ ఉంటది సెపరేట్. మనం యాడ్స్ అన్నీ రన్ చేసేది ఇందులోనే. సో, ఇక్కడ మనకి కీవర్డ్ ప్లానర్ ఉంటది. సో, ఈ కీవర్డ్ ప్లానర్‌లోనే మనం ఒక కీవర్డ్‌కి మంత్లీ ఎంతమంది యూజర్స్ సెర్చ్ చేస్తున్నారు? దాన్ని సెర్చ్ వాల్యూమ్ అని అంటాం సింపుల్ లాజిక్‌లో. సో, కీవర్డ్ ప్లానర్ అని ఉంటది. ఇది మళ్ళీ రేపు మీకు ఒకసారి చెప్తానండి కీవర్డ్ ప్లానర్ గురించి. జస్ట్ ఇవాళ ఒక ఐడియా ఒకసారి చూడండి. సో, నెక్స్ట్. సో, ఇక్కడ మనం డిస్ కీవర్డ్ ప్లానర్‌లోకి వెళ్తాం. జస్ట్ గూగుల్ యాడ్స్ కొట్టంగానే మీకు లాగిన్ అయితది. ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోమని అడుగుతాడు. సో, ఆ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మీకు ఇట్లా ఒక నంబర్ వస్తది. సో, జస్ట్ మీకు డీటెయిల్స్ ఏమి అడుగుతాడంటే మీరు కంట్రీ ఏది? బిల్లింగ్ కరెన్సీ ఏది? సో, ఇవి అడుగుతాడు. ఆ డీటెయిల్స్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోంగానే ఇక్కడికి ల్యాండ్ అయితది. ల్యాండ్ అయిన తర్వాత ఒకసారి ఆప్షన్స్ చెక్ చేసుకోండి. మోస్ట్‌లీ మీకు ఇక్కడ టూల్స్ ఉంటది. మీకు ఒకవేళ ఓల్డ్ డాష్‌బోర్డ్ ఓపెన్ అయితే గనుక ఇక్కడ టాప్‌లో ఉంటది. మీరు ఇన్ కేస్ కొన్ని గూగుల్‌లో రిఫరెన్స్ కోసం ఏదైనా యూట్యూబ్‌లో వీడియోస్ చూసినప్పుడు కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ మారుంటాయి. ఎందుకంటే ఇప్పుడు అప్‌డేటెడ్ వెర్షన్స్ ఉన్నాయి. వాళ్ళు వీడియోస్ చేసేటప్పుడు ఒక 3 మంత్స్, 6 మంత్స్ బ్యాక్ కొంచెం ప్లాట్‌ఫార్మ్ డిఫరెంట్ ఉంటది. బట్ ఏంటంటే ఇదివరకు కీవర్డ్ ప్లానర్ ఇక్కడుండేది. టూల్స్ ఇక్కడుండి ఇందులో డ్రాగ్ చేస్తే ఇక్కడొచ్చేది. ఇట్లా రో వైస్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఇస్తున్నాడు. సో, ఎక్కడిచ్చినా సరే ఆప్షన్స్ చెక్ చేసుకోవడం మన పనేంటంటే ఇదివరకు ఉండాలి ఆప్షన్. బట్ ఇప్పుడు డాష్‌బోర్డ్ చేంజ్ అవ్వడం వల్ల ఎందులో ఉంది? ఏం కేటగరీస్ ఉన్నాయి? ఇప్పుడు ఏం మార్చారనేది ఒకసారి చెక్ చేసుకుంటే మీకు 2, 3 మినిట్స్ తర్వాత దొరుకుతది. లేదు అంటే గనక గూగుల్‌లో అప్పుడు సెర్చ్ చేసుకోవచ్చు. హౌ టు ఓపెన్ కీవర్డ్ ప్లానర్ 2024 కాబట్టి ఇప్పుడు 2024లో సెర్చ్ చేసినప్పుడు ఎవరో ఒకళ్ళు రాస్తారు. దాని నుంచి మీరు అనాలిసిస్ ఓపెన్ చేసుకోవచ్చు. సో, డిస్కవర్ న్యూ కీవర్డ్ కొడుతున్నాం. సో, ఇక్కడ లొకేషన్ తీసుకుంటాం. సో, లొకేషన్‌లో మీకు ఏ కంట్రీకి లొకేషన్ కావాలి? ఇండియాకా? యూఎస్‌కా? యూకేకా? అంటే నాకు ఇండియాకి చాలు. ఆహ్, ఇండియాకి పెట్టుకుంటా. సో, ఇక్కడ కీవర్డ్స్ యాడ్ చేయాలి. సో, నా దగ్గర ఉన్న కీవర్డ్స్ ఏంటి అంటే గనుక ఇవి. సో, వీటిని నేను కాపీ పేస్ట్ చేద్దాం అక్కడ. సో, డేటా సైన్స్ కీవర్డ్. సో, ఇట్లా కాపీ పేస్ట్ చేయంగానే వచ్చింది. దీనికి లిమిట్ ఉంటదండి. ఓన్లీ 10 కీవర్డ్స్ మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేయలేము. సో, ఇట్లా మెన్షన్ చేస్తున్నాము. సో, ఇప్పుడు ఏమైతది అంటే మనకి ఒక్కొక్క కీవర్డ్‌కి వాల్యూమ్ ఎంతుందనేది ఇక్కడ ఇస్తాడు వీడు. సో, ఒక కీవర్డ్‌కొచ్చేసరికి మనకి వాల్యూమ్ గెట్ రిజల్ట్స్ కొడుతున్నా. సో, ఇక్కడ ఒక కీవర్డ్‌కొచ్చేసరికి మనకి 100 నుంచి 1,000కి ఉందంటున్నాడు. సో, ఇంకో కీవర్డ్‌కి తీసుకుంటే గనక మనకి ఎంతెంత ఉన్నాయనేది ఇక్కడ ఇస్తాడు. డాష్‌బోర్డ్ సో, ఇక్కడ
మనకి సంబంధించి ఏం చేస్తాడంటే గనక, ఒక కీవర్డ్ ఏదైతే టెర్మినాలజీ ఉందో, ఆ కీవర్డ్ ఇక్కడ ఇస్తాడు. మనం ఎంటర్ చేసినయి. దానికి సెర్చ్ వాల్యూమ్ ఎంతుందంటాడు. 100 నుంచి 1,000 అంటే 1000 కదా! ఇది 100 నుంచి 1000 మధ్యలో ఉంటది. ఇది మీకు వేరే టూల్‌లో నేను ఒకసారి యాక్సెస్ తీసుకొని చూపిస్తాను. ఇక్కడ ఏమైతదంటే డైరెక్ట్ నంబర్ ఇస్తాడు మనకి. ఒకసారి యాడ్స్ రన్ చేస్తే గనక. కంపెనీదైతే గనక మీకు కంపెనీ వాళ్ళు ఇస్తారు. లేదు మీరు ఫ్రీలాన్సింగ్ లెక్క అయితే గనక మీకు యాడ్స్ ఎలా రన్ చేయాలో చూపిస్తాను కాబట్టి అట్‌లీస్ట్ ఊరికనే ఒక డమ్మీ యాడ్ అయినా సరే ఒక 2000 గాని, 1000 గాని పెట్టి రన్ చేసి వదిలేస్తే, తర్వాత నుంచి ఏం చేస్తాడంటే ఇది ఇట్లా రేంజ్ కాకుండా ఎగ్జాక్ట్ నంబర్ ఎంతుందో చూపిస్తాడు. ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే మనకి ఇక్కడ వస్తున్నాయి గదా! ఈ కీవర్డ్స్ వస్తుంది. సో, కీవర్డ్స్ వచ్చినప్పుడు దానికి ఒక సెర్చ్ వాల్యూమ్స్ ఇస్తున్నాడు. సో, అట్లాగే సెర్చ్ వాల్యూమ్‌తో పాటు మనం ఏం చెక్ చేసుకుంటామంటే ప్రస్తుతానికి కాంపిటీషన్ లో, మీడియం చెక్ చేసుకుంటూ ఉంటాం. సో, ఇప్పుడు నాకు సెర్చ్ వాల్యూమ్స్ వచ్చినియి. ఒక 3 కీవర్డ్స్ ఫైనల్ అయినాయి అనుకుందాం. సో, ఆ నంబర్ ఇస్తది గదా! సో, నంబర్ వచ్చినప్పుడు దీనికి 590 ఉంది సెర్చ్ వాల్యూమ్ మంత్లీ. సో, దీనికొక 850 ఉంది. సో, దీనికి 620 ఉందనుకుందాం. సో, ఇప్పుడు నాకు ఒకవేళ ఫైనల్ అయిన 10 ఉన్నా, ఏమున్నా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికివ్వాలి అంటే దేనికి ఎక్కువ సెర్చ్ వాల్యూమ్ ఉందో దానికివ్వాలి. సో, ఎట్ ఎ సేమ్ టైమ్ ఏం చూసుకోవాలంటే అది మనకి మెయిన్ కీవర్డ్ కింద పనికొస్తదా? కాదా? అనేది చూసుకోవాలి. సో, ఇక్కడ నేను సారీ. సో, ఇట్లా టార్గెట్ చేసుకుంటున్నాం. కానీ డేటా సైన్స్ ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ అనే కీవర్డ్ ఒకవేళ మనకి ప్లేస్‌మెంట్స్ రిలేటెడ్‌గా ఎక్కువ మనం ప్రొవైడ్ చేయట్లేదు. జస్ట్ బేసిక్కే ఉంది అనుకున్నప్పుడు ఆ కీవర్డ్‌కెళ్ళడం మంచిది కాదు. ఎందుకంటే దానికి సంబంధించి సెర్చెస్ వచ్చినప్పుడు మనం ఆ ఎంక్వైరీస్‌ని ఫేస్ చేయాల్సొస్తా ఉంటది కాబట్టి, సో, దాన్ని సెకండరీ కింద పెట్టుకోవచ్చు. సో, మామూలుగా అయితే గనక ఒకవేళ అది రిలవెంటే అనుకోండి మన దానికి, అప్పుడేం చేస్తామంటే దీన్ని మెయిన్ కీవర్డ్ కింద టార్గెట్ చేసుకుంటాం. ఇవన్నీ సెకండరీ సపోర్టింగ్ కీవర్డ్స్ కింద టార్గెట్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. సో, దీంతో పాటు ఏం చెక్ చేసుకోవాలి అంటే కాంపిటీషన్ అని ఉంటది. కాంపిటీషన్ అంటే లో, మీడియం, హై అని చెప్పి 3 ఉంటాయి. ప్రతి కీవర్డ్ కూడా సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్ గూడా మనం చెక్ చేసుకోవాలి. కాంపిటీషన్ గూడా ఎక్కడుంటదంటే, మీకు గూగుల్ యాడ్స్‌లోనే ఇక్కడ చూడండి కాంపిటీషన్ లో, మీడియం అని ఇచ్చాడు. సో, ఇట్లా ఉంటది. సో, దీన్నెందుకు తీసుకుంటాం? ఈ కాంపిటీషన్ అనే కాన్సెప్ట్ ఏంటిది అంటే గనక, ఆ కీవర్డ్‌ని ఆల్రెడీ ఎక్కువ మంది వాడేసారనుకోండి, కాంపిటీషన్ హై ఇస్తాడు. కొంచెం మీడియం లెవెల్‌లో వాడితే గనక మీడియం ఇస్తాడు. మరీ తక్కువ మంది వాడితే గనక లో అని ఇస్తాడనమాట. సో, ఇట్లా మనకి ఇస్తా ఉంటాడు. సో, దాన్ని బట్టి ఏంటంటే గనక మనకి కాంపిటీషన్ హైయా, లో అనేది తీసుకుంటాం. మోస్ట్‌లీ ఏంటంటే హై ఉన్న కాంపిటీషన్ కీవర్డ్ తీసుకుంటే ఏంటంటే గనక టైం ఎక్కువ పట్టుద్ది. ఎందుకంటే చాలా మంది వాడేసారు కాబట్టి తప్పదు. కొన్నిసార్లు క్లయింట్ ఏమంటాడంటే నాకు అదే కీవర్డ్ కావాలంటారు. ఇంక అలాంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కీవర్డ్‌ని మెయిన్ కీవర్డ్ కింద తీసుకుంటాం. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి. కాంపిటీషన్ అనేది మీడియం, లో ఉండే కీవర్డ్స్ తీసుకుంటాం. కానీ ఒక్కొక్కసారి సిట్యుయేషన్ బట్టి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువుంటది. కాంపిటీషన్ గూడా హై ఉన్నా సరే, మనం దాన్నే మెయిన్ కీవర్డ్ కింద తీసుకోవాల్సొస్తా ఉంటది. సో, మనం దొరికిన కీవర్డ్ ఐడియాస్ నుంచి మనం ఏం జేస్తామంటే, ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్క కీవర్డ్ జెయ్యాలి. సో, అన్ని పేజెస్‌కి కలిపి ఒకటే కీవర్డ్ జేస్తానంటే కుదరదు. హోమ్ పేజ్‌కి గూడా అంతే. ఓవరాల్‌గా మీ బిజినెస్ ఏం రిప్రజెంట్ చేస్తుందో దాన్ని హోమ్ పేజ్‌కి జేస్తాం. ఇండివిడ్యుయల్‌గా మీకుండే ప్రొడక్ట్స్, సర్వీసెస్‌గా ఉన్న ఇంటర్నల్ పేజెస్‌కి గూడా ఒక్కొక్క పేజ్‌కి ఒక్కొక్క టార్గెట్ జేస్తా ఉంటాం. సో, కాంటాక్ట్ పేజ్‌కి ఆటికి అవసరం లేదు. అబౌట్ అస్, కాంటాక్ట్ అస్‌కి అవసరం లేదు. ఇంకా వేరే పేజెస్ ఏమన్నా ఉంటే వాటికి గూడా సంబంధించి సెర్చ్ చేసుకొని, ఆ కీవర్డ్ ఫైనల్ జేసుకుంటాం. సో, కీవర్డ్ ఐడియాస్ జనరేట్ చేసుకుంటాం. తర్వాత కీవర్డ్‌ని గూగుల్ కీవర్డ్ ప్లానర్‌లో వేసుకొని, అక్కడున్న సెర్చ్ వాల్యూమ్, అక్కడున్న కాంపిటీషన్‌ని బట్టి మనం ఏం జేస్తామంటే గనుక కీవర్డ్ ఇక్కడి వరకు ఫైనల్ చేసి పెట్టుకుంటాం. సో, కీవర్డ్స్ రెడీ అయినియి. రెడీ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కంటెంట్ రైటర్‌కి ఇది షేర్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ కీవర్డ్‌ని మనం 2 రకాలుగా చేస్తాం. ఒకటి ప్రైమరీ కీవర్డ్ ఏదైతే ఉందో దాన్ని సపోర్టింగ్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాం. దొరికినన్నిటిలో సెర్చ్ వాల్యూమ్, కాంపిటీషన్ చెక్ చేసుకొని. సో, అది కంటెంట్ రైటర్‌కి ఎట్లా ఇస్తాము? కంటెంట్ రైటర్ కీవర్డ్స్‌ని ఎలా యూజ్ చేయాలి కంటెంట్‌లో? ఎన్ని సార్లు యూజ్ చేయాలి? ఇదంతా గూడా ఎస్‌ఈఓలో కొన్ని రూల్స్ ఉన్నాయి. మనకు పాండాను బట్టి డూప్లికేట్ కంటెంట్ వాడొద్దని చెప్పి, ఇదంతా గూడా మనం రేపు డిస్కస్ చేద్దామండి. సో, ఇప్పుడు మీకు చెప్పిన క్లమ్జీ అయితది. జస్ట్ ఒక్కసారి మీరేం చేస్తారంటే ఏదో ఒక దానికి టర్మ్ సెర్చ్ చేసి ఆటో సజెషన్స్ ఎట్లా వస్తున్నాయి?
కాంపిటేటర్స్ ఎట్లా మెన్షన్ చేస్తున్నారు, ఎల్ఎస్ఎస్ లో ఎట్లా వస్తున్నాయో ఒకసారి బేసిక్ అబ్జర్వ్ చేసుకోండి. ఏమన్నా మీకు ఏమన్నా డౌట్స్ రిలేటెడ్ ఏమన్నా వస్తే కనుక ఒకసారి మనం రేపు అది డిస్కస్ చేసుకొని అంటే తీసుకోవచ్చా లేదా, కీవర్డ్ ఎట్లా వస్తున్నాయి సక్సెస్ అని చెప్పి వస్తుంది. అట్లాగే మీరు పీపుల్ ఆల్సో ఆస్క్ అని ఉంటుంది, ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే డేటా సైన్స్ ట్రైనింగ్ అనే కాకుండా కొన్ని క్వశ్చన్స్ రిలేటెడ్ కూడా మీకు ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ లో వస్తాయి. వాట్ ఈస్ డేటా సైన్స్ ట్రైనింగ్ అని చెప్పి, హౌ వై డేటా సైన్స్ ట్రైనింగ్ ఈజ్ రిక్వైర్డ్ నీడెడ్ అని ఇలాంటి లాంగ్ టైల్ కీవర్డ్స్ కూడా ఉంటాయి. హెచ్ తో స్టార్ట్ అయ్యి ఈజ్ తో స్టార్ట్ అయ్యి క్వశ్చన్ రిలేటెడ్ అలాంటివి కూడా కీవర్డ్స్ కింద ప్రస్తుతాన్ని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం కంటెంట్ రైటర్ కొన్నిసార్లు ఏం చేస్తాం అంటే ఇంటర్నల్ గా హెడ్డింగ్స్ కూడా మనమే రిఫర్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు ఏ హెడ్డింగ్స్ యూస్ చేస్తూ ఉండొచ్చు. మనం ఇక్కడ పీపుల్ ఆల్సో ఆస్క్ లో నుంచి వచ్చే హెడ్డింగ్స్ కూడా మనం కొన్ని వాళ్ళకి ఇస్తాం, మాకు ఈ హెడ్డింగ్స్ కూడా ఇంక్లూడ్ చేయండి మీరు రాసే కంటెంట్ లో అని చెప్పి వాళ్ళకి టాపిక్ ఏది ఇస్తున్నామో దాని మీద చెప్తాము. ఆ టాపిక్ ఎట్లా తీసుకున్నాము, ఇప్పుడు డేటా మనం ఇదంతా చేసేది దేనికోసం అంటే కనుక డేటా సైన్స్ ట్రైనింగ్ పేజ్ ఉంది. సో ఈ డేటా సైన్స్ ట్రైనింగ్ పేజ్ కి మనం కాంపిటేటర్ దగ్గర నుంచి ఎలా ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఏమేమి పెడతాం, ఇంటర్నల్ హెడ్డింగ్స్, కంటెంట్ రైటర్ కి ఎస్సీఓ పరంగా గైడ్ లైన్స్ ఎట్లాగా, దాన్ని పోస్ట్ చేసేటప్పుడు గైడ్ లైన్స్ ఎట్లా అనేది మనం రేపు చూద్దామండి. అయితే ఇప్పుడు ఇప్పటి వరకు క్లియర్ ఉందండి అంతే కదా. ఎస్ సార్, ఇది క్లియర్ ఉంది. జస్ట్ ఒకసారి అడగాలి. ఇప్పుడు మనం ఉం. కీవర్డ్స్ తీసుకున్నాం గదండీ! దట్ వి అవునండి. హావ్ టేకెన్ ఫ్రమ్ ద గూగుల్ సెర్చ్ చేసి. సో, ఇప్పుడు అవును. మనం మన వెబ్‌సైట్‌లో పెట్టాలంటే సేమ్ కీవర్డ్స్ పెట్టొచ్చా? లేకుంటే డూప్లికేట్స్ అని చూపిస్తుందా? ఎలా అదే అది? ఆ! అదేనండి. అది ఇందాక ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం కదా ఇప్పుడు. ఆ అవునండి. టర్మినాలజీస్‌ని మనం ఏం చేయలేము. ఎందుకంటే డేటా సైన్స్ ట్రైనింగ్ ఇట్లా ఉన్న వాటిని అట్లా మనం డేటా ఏం సైన్స్ వదిలేసి ఈ ట్రైనింగ్ కొన్ని వేరే ఉన్నాయి గదా! టాప్, బెస్ట్ అవి కొన్ని చేంజెస్ చేయాలి గదా! అవునండి. అవి కొన్ని చేంజ్ అంటే ఇప్పుడు డేటా సైన్స్ ట్రైనింగ్ అనేది అది తప్పదు. అదే అది కీవర్డ్. ట్రైనింగ్. ఆహా! ఫ్రంట్ ప్రిఫిక్స్, సఫిక్స్‌లో మనం యాడ్ హ్మ్. చేసుకునే టర్మినాలజీస్‌ని వాటిని మనం చేంజ్ చేసుకోవాల్సొస్తది. సో, హ్మ్. అది మీకు టూల్ ఉంటది ఆన్‌లైన్‌లో. ఆ హుహు. టూల్‌లో చెక్ చేసుకుంటే అలాంటి కంటెంట్ ఎక్కడైనా ఎగ్జిస్ట్ అయ్యిందో లేదో ప్లాగరిజం టూల్స్ అని ఉంటాయి. అది రేపు మీకు చూపిస్తాను. హ్మ్. జస్ట్ ఒక్కసారి టూల్ చూపిస్తాను మీకు. పెయిడ్ ఉంటాయి, ఫ్రీ కూడా ఉంటది. కాకపోతే హ్మ్. కొన్ని వర్డ్స్ లిమిటేషన్ ఉంటది. ఇప్పుడు ఎక్కడైనా మనం ఆ టూల్‌లో చెక్ చేసుకుంటే ప్లాగరిజం అని చెప్పి చెక్ చేస్తాము. సో, ఇందులో ఇక్కడ ఏసేస్తే గనక కంటెంట్ అది ఎక్కడ కాపీ ఉందో తెలుస్తది. దాన్ని బట్టి మనం చేంజ్ చేసుకోవచ్చు. సో, మోస్ట్‌లీ ఏంటంటే ఆ కీవర్డ్ రిలేటెడ్‌గా ఉన్న టర్మ్స్‌కి రాదు. సో, ఇన్ కేస్ వచ్చింది అంటే సో, నేను బెస్ట్ అని ఏసాను. వేరే వాళ్ళు కూడా బెస్ట్ ఏసారనుకోండి. అప్పుడు నేను టాప్ అని చెప్పి తీయడం గాని ఇట్లా కొంచెం చేంజ్ చేసుకుంటా ఉంటాను. సో, దాన్ని బట్టి మనం కొంచెం ఎడిట్ చేసుకోవచ్చు. కీవర్డ్‌గా అయితే మాక్సిమం చూపించదండి. బట్ కీవర్డ్‌గా యాడ్ చేసే ప్రిఫిక్స్, సఫిక్స్‌ని బట్టి దాన్ని మనకు చూపిస్తా ఉంటది. అవి ఎడిట్ చేపించుకుంటాం బెటర్‌గా. కానీ మన కీవర్డ్ ఏమొస్తది అంటే మోస్ట్‌లీ డేటా సైన్స్ ట్రైనింగ్ అనేది మన కీవర్డ్ కిందొస్తది. సో, అట్లా ఉంటది. సో, ఈ టూల్‌లో మనకి ఇక్కడ కంటెంట్ ఏస్తే గనక మనకది ఎక్కడుందో లేదో అనేది చూపిస్తాడు యాక్చువల్‌గా. అది రేపు ఒకసారి చూపిస్తాను మీకు. అంటే కీవర్డ్స్‌కైతే రాదు మీకు. ఓకే. అది మనం చెక్ చేసుకుంటాం. రాసిన తర్వాత కంటెంట్ రైటర్‌కి కీవర్డ్ యూజ్ చేయమన్నాం. వాళ్ళు రాసిన తర్వాత ప్రిఫిక్స్, సఫిక్స్ యాడ్ అయితది కదా! కీవర్డ్ మధ్యలో కంటెంట్ యాడ్ చేసినప్పుడు. సో, ఓవరాల్‌గా మొత్తాన్ని వాళ్ళు రివ్యూ చేసిస్తారు ప్లాగరిజం చెక్ చేసుకొని. మనం హ్మ్. ఏంటంటే మనం ఇచ్చిన కీవర్డ్స్ వాడారా లేదా అనేది చూసుకుంటాం. అది ప్రిఫిక్స్, సఫిక్స్ ఏం పెట్టారనేది మనకు అనవసరం. అది ఓకే. రెలెవెంట్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. మనం ఇచ్చిన కీవర్డ్ యూజ్ చేశారా లేదో చూసుకొని మనం దాన్ని బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తాము. ఇక్కడ ఆల్రెడీ వాళ్ళేంటంటే ప్లాగరిజం చెక్ చేసుకొని యూనిక్ 100% రావాలి. ప్లాగరిజం ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడే చూద్దాం. సో, వాళ్ళొక కంటెంట్ లైన్ ఇచ్చేసారు మనకు సపోజ్. సో, దాన్ని వాళ్ళేం చేస్తారంటే రాసిన తర్వాత కూడా వాళ్ళే చెక్ చేసుకుంటారు. యాక్చువల్‌గా వాళ్ళదది పని. మన పనేంటంటే మనకు కాపీ కంటెంట్ రాకూడదు కాబట్టి మన సైడ్ నుంచి కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని పబ్లిష్ చేసుకుంటే బెటర్ ఉంటది. ఓకే. సో, ఈడిలా అనాలిసిస్ చేస్తాడు. చేసిన తర్వాత అది ఎక్కడైనా మ్యాచ్ అయితుంది అనుకుంటే సమ్ పర్సెంటేజ్ ఉంటది. ఆ పర్సెంటేజ్ మ్యాచ్ అయితేనే ఇంత పర్సెంటేజ్ మ్యాచ్ అయితుంది ఈ సైట్‌లో అని చెప్పి వాడు చూపిచ్చేస్తాడు. సో, దాన్ని బట్టి మనం ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇచ్చిన కంటెంట్‌లో ఇది మొత్తం మ్యాచ్ అయితుందంట. ఏ సైట్‌లో మ్యాచ్ అయితుంది అంటున్నాడు. ఐబీఎం సాఫ్ట్‌వేర్ ఇన్నోమాటిక్ సైట్‌లో మ్యాచ్ అయితుందని ఇచ్చాడు.
సో ఎంత పర్సెంట్ మ్యాచ్ అయిందని చెప్పి ఇక్కడ వీడు పర్సెంటేజ్ ఇస్తున్నాడు. ప్లాగరిజం అంటే డూప్లికేట్ ని ప్లాగరిజం అంటాం. యూనిక్ అంటే 0% ఉంది. సో నాకు కావాల్సింది ఏంటంటే ఇది యూనిక్ 100% రావాలి. కానీ అవును. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే యూనిక్ 95% వస్తుంది. ఎందుకు ఆ 5% ప్లాగరిజం చూపిస్తున్నాడంటే అవి కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏం చేయలేము. సో ఆ కీవర్డ్స్ కి వదిలేసుకోవచ్చు. ఇప్పుడు డేటా సైన్స్ ట్రైనింగ్ అనే దానికి మనకి డూప్లికేట్ చూపిస్తుంది అనుకోండి సపోజ్. సో అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని మనం ఏం చేయలేం. అది కీవర్డ్ మనం మార్చలేం కదా. సో అందుకని ఏంటంటే అవి యూజ్ చేసుకుంటాం తప్పదు. మోస్ట్లీ 100%కి వెళ్తాము. అట్లీస్ట్ లేదు అంటే 95% ఎనిక్కి వెళ్తాం. ఓకే. ఫైన్ సార్. అది రేపు మీకు ఒకసారి మనకి కంటెంట్ ఇదంతా గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత ఒక బేసిక్ వేరే కంటెంట్ కూడా ఒకసారి తీసుకొని చూద్దామండి. ఓకే అండి సార్. ఓకే అండి. థ్యాంక్ యూ. యా ఓకే అండి. బాయ్. బాయ్ అండి.